పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ అడిగినప్పుడు ఒక గొప్ప మాట దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడు చెప్పండి మన దేవుడు ఎవరమ్మా? చేతులెత్తి చెప్పండి గట్టిగా. మన దేవుడు ఎవరమ్మా? మాట్లాడే దేవుడు. ఆయన అసలు నోరు తెరిచి ఫస్ట్ ఏం మాట్లాడాడు? మీరేం చెప్పొద్దు, నా వైపు చూడండి. నా యేసు ప్రభు వారు ఆదిలో నోరు తెరిచి మొట్టమొదటి మాట పలికిందేంటి? మన దేవుడు మాట్లాడేవాడే. ఆయన మూగవాడేమో కాదు. ఆయన మౌన వ్రతాలు ఆయనకు చేత కాదు. ఆయన మాటను శ్రద్ధగా వినగలిగిన వారు ఉంటే, ఆయన మాటకు చెవి యొక్కగలిగిన వారు ఉంటే, ఆయన మాట్లాడగలిగిన దేవుడే. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. ఆయన నోరు తెరిచి ఆదిలో మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటి? వెలుగు గిలుగు అని చెప్పమాకండి, నా వైపు చూడండి. అందుకే మీరేం చెప్పొద్దని చెప్పాను నేను. ఇప్పుడు ఒకే ఒక్క మాట పలికాడు, బలమైన మాట పలికాడు, నోరు తెరిచాడండి. మాట్లాడగలిగిన రోషము, సత్తా కలిగిన వాడు. అద్భుతమైన మాట. ఆదిలో ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆది కాండం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదివి వెంటనే 6 నుంచి 9 వచనాలు చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆరిన నేల కనపడును గాక అంటే అలాగే కలిగింది. అక్కడ నా వైపు చూడండి. చదివి 4-5 సంవత్సరాలు అయిపోతున్నా మీరు తలల పైకెత్తట్లేదంటే ఎంత అజ్ఞాన కాలంలో ఉన్నారు నాకు అర్థమవుతుంది. 3వ వచనంలో మీరేం వెళ్ళొద్దు, నా వైపే చూడండి. కృపమ్మ నా వైపే చూడండి. 3వ వచనంలో వెలుగు కలుగును గాకంటే వెలుగు కలిగింది. ఆమేన్ చెప్పండి. 9వ వచనంలో ఆరిన నేల కనబడునుగా కంటే కనబడింది. అంటే ఒకే ఒక్క మాట చెప్తున్నాను. ఆయన ఆదిలో నోరు తెరిచి మాట్లాడిన మాట కలుగునుగాక, కనబడునుగాక. మాట్లాడగలిగిన దేవుడు, మాట్లాడగలిగినటువంటి దమ్ము కలిగిన వాడు, మాట్లాడగలిగిన రోషము కలిగిన వాడు ఆదిలో మాట్లాడిన మాట ఏంటో చెప్పన? కలుగునుగాక, కనబడునుగాక. ఆయన కలుగునుగాక అన్నాడు, అది కలిగింది. ఆయన ఇప్పుడు కలుగునుగాక అన్న మాట ఇప్పుడు అది కనబడునుగాక అన్నాడు, అది కనబడింది. హల్లెలూయా. కలుగునుగాకను మనస్సు కలిగిన వాడు మాట్లాడుతున్నాడు, కలుగునుగాకని మాట్లాడుతున్నాడు. కలుగునుగాకని మనస్సు కలిగిన వాడు చెప్తున్నాడు, కలుగునుగాకని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కలుగునుగాకని పలికే దేవుడు మన దేవుడు. ఆదిలో మాట్లాడిన మాట గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నోరు తెరిచి మొట్టమొదటిగా మాట్లాడగలిగిన మాట ఏంటంటే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ వద్ద ఏదైతే లేదో అది నా దేవుడు చెప్తున్నాడు, అది కలుగునుగాక. నువ్వేదైతే చూడలేకపోతున్నావో నా ప్రభు చెప్తున్నాడు, అది కనబడునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య నోరు తెరిచి మాట్లాడిన మొట్టమొదట మాట ఏంటమ్మా? కలుగునుగాక అన్న దేవుడు మాట్లాడాడు, అది కలిగింది. దేవునికి మహిమ. కనబడనిది ఆయన చెప్పాడు, కనబడునుగాక అన్నాడు, అక్కడ ప్రజల కళ్ళకి కనబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలా జాగ్రత్తగా వినండి నా మాటలు. ఆదిలో నా దేవుడు కలుగునుగాక అని మాట్లాడాడు. ఆదిలో నా దేవుడు ఇది కనబడునుగాక అని మాట్లాడాడా.
కలుగునుగాక అని మనస్సు కలిగిన వాడు కలుగునుగాక అని పలికాడు. కనబడునుగాక అని మనస్సు కలిగిన నా దేవుడు ఇది కనబడునుగాక అని పలికాడు. ఈ రోజున అంటాడు, నీ జీవితంలో ఏది కలగాలో ఆయన మాట్లాడబోతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఏది చూడాలో ఆయన మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో గనక మనము ఇప్పుడే చూడకుండా నా వైపు చూస్తే నేను చెప్తాను, తర్వాత చూడండి. 7 సంఘాలు ఉంటాయి. ఎన్ని సంఘాలండి? ప్రకటన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు 7 సంఘాల గురించి పలు రకాలుగా మాట్లాడుతూ లవొదికయ సంఘం వద్దకు వచ్చినప్పుడు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. తెలుగు టు ఇంగ్లీష్ చదవగా విందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమేన్ అనువాడును. ఆమేన్ అనువాడును. చాలు, ఇంగ్లీష్ లో చదవండి. And unto the angels of the church of the Laodiceans write, these things said the Amen. చాలు, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు 2 చేతులు బార చాపి ఆమేన్ అనండి. దేవునికి మహిమ కలుగునుగాక. లవొదికయ సంఘముతో నా వైపు చూడాలి, మీకు అర్థం అవ్వాలి. దేవుడు తెచ్చింది పూట మీరు తీసుకుని వెళ్ళాలి. నిర్లక్ష్యంగా ఉంటున్నారు కొంతమంది, నిర్లక్ష్యము వదిలిపోవాలి. నా వైపు చూడాలి. మత్తులుగా ఉండక యాక్టివ్గా మేల్కొని వారిగా వినండి. ఈ పూట నా దేవునిని ఆశీర్వదించి పంపబోతున్నాడు. 7 సంఘాలు ప్రకటన గ్రంథములో పిలువబడుతున్నాయి. 7 సంఘాలు ప్రకటన గ్రంథములో చెప్పబడుతున్నాయి. 7 సంఘాలతో ప్రభు మాట్లాడుతూ ఆ 7 సంఘములో ఒకటైన లవొదికయ సంఘముతో అంటాడు, లవొదికయ సంఘపు దూతతో రాస్తున్నదేమనగా నేను ఆమేన్ అనవాడను. ప్రభు ఏమంటున్నాడమ్మా సంఘంతో? నేను ఆమేన్ అనవాడను. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటమ్మా? మన దేవుడు ఎవరంటమ్మా? ఆమేన్ అన్నవాడు. నేను అంటాను, ఆమేన్ అన్న మాటకు అర్థం ఏంటంటే కలుగునుగాక. ఆమేన్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఇది సత్యము, ఎస్ ఇది నిజము. హల్లెలూయా. ఆమేన్ అన్న మాటకు అర్థం ఏంటంటే లేనిది ఉన్నట్లుగా దేవుడు చేయగలడు. ఆమేన్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఉన్నది సత్యమని చెప్పగలడు. లవొదికయ సంఘముతో ప్రభు మాట్లాడుతూ అంటాడు, నేను ఆమేన్ అనువాడను. ఏమంటున్నాడు ఆయన? నేను అని చెప్పండి. నేను ఆమేన్ అనువాడను. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? లవొదికయ సంఘంతో చెప్తున్నాడు. నేను ఆమేన్ అనువాడను, నేను ఆమేన్ అనువాడను, నేను ఆమేన్ అనువాడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు సమాధానము కలుగునుగాక, నీకు విజయము కలుగునుగాక, నీకు ఆరోగ్యము కలుగునుగాక, నీకు సమృద్ధి కలుగునుగాక, నీకు దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. ఆమేన్. మీరంటే బాగోదు, ఆమేన్ ఇప్పుడు నేనంటే బాగుంటుంది. మీకు సమాధానం కలుగునుగాక. ఆమేన్. మీకు సమాధానం కలుగునుగాక. ఆమేన్. మీకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. మీకు ఉజ్జీవం వచ్చునుగాక. ఆమేన్. మీకు ప్రమోషన్ వచ్చునుగాక. ఆమేన్. మీకు ఆరోగ్యం వచ్చునుగాక. ఆమేన్. మీరు లేనిది చూచుదురుగాక. ఆమేన్. మీరు గొప్ప కార్యము చూడబోతున్నారుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుగా భక్తుడు అంటూ ఉంటాడు, ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడా అత్యున్నతుడా స్తోత్రం, ఆమేన్ అనువాడ స్తోత్ర, అల్ఫా ఒమేగా స్తోత్ర, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. దేవదూతల్లాగా హల్లెలూయా,
కలిసి ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం. మరొక్కసారి ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం. ఇంకొకసారి ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అందరూ హల్లెలూయా 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 అల్ఫా ఒమేగా స్తోత్రం. పాడాలి ఆమేన్ అనువాడ చప్పట్లు అల్ఫా ఒమేగా స్తోత్రం. మరొకసారి ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్ అనబోతున్నాడు ఆయన. ఆమేన్ అనబోతున్నాడు ఆయన నీ పట్ల. ఆమేన్ అనబోతున్నాడు. ఆమేన్ అనబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను మంచి మాట చెప్తాను, ఇప్పుడు మీరు ఆమేన్ అనండి. నేను మంచి మాట చెప్తాను, మీరు ఆమేన్ అనండి. నా యేసయ్య ఈ ఉదయం నీ కొరకు ఆమేన్ అని పలకబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? లేనిది ఉన్నట్లుగా కనబడుతుంది. ఆమేన్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఉన్నది నిజమేనని తెలియజేస్తుంది. హల్లెలూయా. ఆమేన్ అన్న మాటకు అర్థం ఏంటంటే లేనిది కలగబోతుంది. ఆమేన్ అన్న మాటకు మరొక అర్థం ఏంటంటే ఉన్నది దేవుడే కలిగించాడని చెప్పబోతుంది.
ఇప్పుడు నేను మంచి మనసుతో నేను ఒక మాట అంటాను, ఇప్పుడు మీరు ఆమేన్ అని గట్టిగా చెప్పండి. మంచి మనసుతో ఒక మాట అంటాను, ఆమేన్ అనటానికి మీరు మంచి మనసుతో మీరు సిద్ధ మనసు కలిగి ఉండండి. ఆమేన్ అని ఆదిలో పలికిన నా దేవుడు, ఆమేన్ అని అంతములో పలికిన నా దేవుడు, నేను చెప్తున్నాను ఆమేన్ అని ఈ రోజు నీ పట్ల పలకబోతున్నాడు. ఆయన అంటాడు, ఇప్పుడు నేను ఆమేన్ అన్న మాటను తెలుగులో మాట్లాడతాను, మీరు ఇదే ఆమేన్, దేవుడు ఆమేన్ అంటాడు, నీవు ఆమేన్ అను. నా దేవుడు అద్భుతం మన జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. నా దేవుడు అంటాడు, ఏదైతే నీ వద్ద లేదో అది కలుగునుగాక అంటాడు. ఇప్పుడు ఏదైతే నువ్వు కలిగి ఉంటావో అది నా ద్వారే కలుగునుగాక అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి, ఇక్కడ వరకు ఎంతమందికి అర్థమైంది? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి, లవొదికయ సంఘంతో నా ప్రభు అంటాడు, నేను ఆమేన్ అనువాడను అంటాడు. మన యేసయ్య పేరు ఏంటంటమ్మా? ఆమేన్. ఆయన ఇప్పుడు ఈ రోజు మన పట్ల ఆయన ఆమేన్ అనబోతున్నాడు. ఆమేన్ అంటే అర్థం ఏంటని చెప్పాను, కలుగునుగాక. లేనిది కలిగిద్ది, ఉన్నది ఆయన వల్ల కలిగిందని చూపించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నా దేవుడు లవొదికయ సంఘంతో చెప్తున్నాడు. ఆయన పేరు చెప్తున్నాడు, నా పేరు ఆమేన్. నేను ఆమేన్ అనగలను అన్నాడు, నేను ఆమేన్ అంటాను అన్నాడు, నేను ఆమేన్ అనువాడను అన్నాడు. ఆయన ఆమేన్ అంటే ఏం జరిగిద్దో నువ్వు చూడబోతున్నావు. ఆయన ఆమేన్ అంటే ఏం జరిగిద్దో నీ గుండె చూడబోతుంది. ఆయన ఆమేన్ అంటే ఏం జరిగిద్దో నీ కళ్ళు చూడబోతున్నాయి. ఆయన ఆమేన్ అంటే ఏం జరిగిద్దో నీ కుటుంబం చూడబోతుంది. ఆయన ఆమేన్ అంటే ఏం జరిగిద్దో నీ శత్రువులు చూడబోతున్నారు. ఆయన ఆమేన్ అంటే ఏం జరిగిద్దో నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, మన దేవుడు ఎవరు? ఆయన ఆమేన్ అంటాడంట. నేను అన్నాను, ప్రభా మా సంఘముకి కావాల్సింది ఇదే, మీరు ఆమేన్ అని పలకండి. నా బిడ్డలు ఏదో లేక కుట్టుకులాడుతున్నారు, ఒక్కసారి ఆమేన్ అని పలుకో. నా బిడ్డలు ఏదో చూడాలని ఆశపడుతున్నారు, ఒక్కసారి ఆమేన్ అని పలుకో. అయ్యా, నలుగురితో అవమానం పొందుతున్నారు, నీవు ఆమేన్ అనువాడని అంటున్నావు కదా. లవొదికయ సంఘముతో నువ్వు పలికిన మాట ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్తో ఈ రోజు నువ్వు పలుకో. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు సిద్ధంగా ఉండు, ఆమేన్ చెప్పడానికి సిద్ధంగా ఉండు, ఆమేన్ చెప్పడానికి సిద్ధంగా ఉండు. నువ్వు కన్నీళ్ళలో ఉన్నావని ఆమేన్ చెప్పడానికి దిగొచ్చాడు. నువ్వు ఆశ కలిగున్నావని ఆమేన్ చెప్పడానికి ఇక్కడ దిగొచ్చాడు. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావని ఆమేన్ చెప్పడానికి దిగొచ్చాడు. ఆయన అంటాడు, నువ్వు భయపడొద్దు, ఆమేన్ అనేవాడు మనతో ఉన్నాడు. నువ్వు ఏడవద్దు, ఆమేన్ అనేవాడు నీతో ఉన్నాడు. నువ్వు దిగులు చెందొద్దు, ఆమేన్ అనే మగధీరుడు మన పక్షమునున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇంతకీ నా వైపు చూడండి, లవొదికయ సంఘముతో దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడు? చాలా సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలు ఉన్నాయి. ఫిలదెల్ఫియా సంఘం ఉంది, సార్దీస్ సంఘం ఉంది, నానా రకాల సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలతో అనని దేవుడు ఈ సంఘముతో ఎందుకు అన్నాడు తెలుసా? ఈ సంఘం అంట, ఈ లవొదికయ సంఘం నేను ధనాభివృద్ధి కలిగి ఉన్నాను అని విర్రవీగిపోతుందంట. నాకు అన్నీ ఉన్నాయని విర్రవీగిపోతుందంట. కానీ ప్రభు అంటాడు, ఆ సంఘం గురించి గనక మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే లవొదికయ సంఘము దిక్కుమాలిందంట, లవొదికయ సంఘము దిగంబరై ఉందంట, లవొదికయ సంఘానికి గుడ్డితనం కలిగిందంట, లవొదికయ సంఘానికి బట్టలు లేవంట, లవొదికయ సంఘం అసలు పేద సంఘం అంట. నా ప్రభు అంటాడు, లవొదికయ సంఘమా నీకు వస్త్రాలు లేవు కదా, ఆమేన్ అని పలకబోతున్నాను. ఆమేన్ అంటే ఇప్పుడు లవొదికయ సంఘానికి ఏమొస్తాయి? అవును,
లవదుకియా సంఘం అనుకుంటుందంట 4 రూపాయలు వస్తే ఇదే ఆశీర్వాదం, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటుందంట. కానీ కాదు కాదు కాదు. లవదుకియా సంఘంతో ప్రభు అంటున్నాడు, నీవు పేదదానివి గనక ఇప్పుడు నేను నీకు ఆమేన్ అంటాను, నీకు సమృద్ధి రాబోతుంది. లవదుకియా సంఘమా, నిన్ను గొప్పదాన్ని అని అనుకుంటున్నావు కదా, కాదు కాదు కాదు, నీవు దిక్కుమాలిన దానివి, నీవు దరిద్రములో ఉన్నావు. ఇప్పుడు నేను అంటున్నాను, ఆమేన్ అంటాను, నీవు దరిద్రత పోయి ఐశ్వర్యమును పొందబోతున్నా. ఒక ముక్కలో చెప్పాలంటే లవదుకియా సంఘాన్ని దేవుడు చెడామడా తిడుతూ అంటాడు, ఇప్పుడు నేను ఆమేన్ అంటాను, ఏది లేదు అవన్నీ నువ్వు పొందుకోబోతున్నా. లవదుకియా సంఘములో దిక్కుమాలిన సంఘం అయిపోయి అట్టడుగు స్థానంలోకి వెళ్ళిపోయి ఎవరు సహాయం లేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయి కన్నీరు కారుస్తూ విర్రవీగిపోతూ ఏదో బలహీనతలో బాధలో పిచ్చు పట్టినటువంటి ఒక విధానములో లవదుకియా సంఘం ఉంటే ప్రభు అన్నాడు, లవదుకియా సంఘమా, దిక్కుమాలిన స్థితిలో పడి ఉన్న సంఘమా, దరిద్రమైన స్థితిలో ఉన్న సంఘమా, వస్త్రము లేని స్థితిలో ఉన్న సంఘమా, ఓ పేద సంఘమా, నలుగురిని పోషించలేని సంఘమా, నీకు తినటానికే రూపాయి హక్కునుకు రాని సంఘమా, ఆమేన్ అనేవాడిని నీతో ఉన్నాను గనక నీవు భయపడక ధైర్యము కలిగి ఉండు. హల్లెలూయా. వినండి వినండి వినండి, ఇప్పుడు నేను చెప్పుచున్న మాటకు మీరు ఎంత గట్టిగా ప్రభును స్తుతిస్తారో మీ చేతులు సిద్ధముగా ఉంచండి, నీ నోటి మాటని సిద్ధముగా గంభీరముగా ఉంచుకోండి. దిక్కుమాలిన సంఘము, దరిద్రములో ఉన్న సంఘము, పేదరికములో ఉన్న సంఘము, పాపములో ఉన్న సంఘము, వస్త్రము లేని సంఘము, దరిద్రపు స్థితిలో కొట్టుకులాడుతున్న సంఘము, ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంఘము, ఇంకా చనిపోతున్నాను అనుకుంటున్న సంఘముతో నా ప్రభు అన్నాడు, నేను ఆమేన్ అనే దేవుని నీతో ఉన్నాను. హల్లెలూయా. ఆమేన్ అనేవాడిని నీతో ఉన్నాను. లవదుకియా సంఘమా, నేను ఆమేన్ అనేవాడను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను అంటున్నాను, లవదుకియా సంఘముతో ఆమేన్ అన్నాడు. దిక్కుమాలిన పరిస్థితి మారిపోయింది, పేదరికం తొలగిపోయింది, వస్త్రహీనత తొలగిపోయింది, పాపిష్టి హృదయం తొలగిపోయింది. లవదుకియా సంఘమును నా దేవుడు తన కొరకు సంపూర్ణము చేశాడు. నేను అంటున్నా పెండ్లి కుమార్తెగా మారని సంఘం ఆయన ఆమేన్ అంటే మారిపోతుంది. ఒకే ఒక్కటే ఆమేన్ అన్నవాడా స్తోత్రం. నీ కొరకు ఆమేన్ అనటానికి పరిశుద్ధాత్ముడు పరమును విడిచి మనలోనికి వచ్చేసాడు. ఈ బలిపీఠం వద్ద దహించు అగ్ని అయినతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నా బిడ్డ ఏదో చూడాలనుకుంటుంది, ఇప్పుడు నేను ఆమేన్ అనాలి. ఇన్ని వారాలు నేను మీతో ఆమేన్ అనిపిస్తున్నాను కదా, మీరు ఆమేన్ అనేటప్పుడు ఒక గంభీరమైన స్వరం నీతో కలిసి ఆమేన్ అనబోతుంది. మీరు ఈ రోజున అందుకే నేను చెప్తున్నాను, ఈరోజు చాలా నీకు స్పెషల్ డే, గుర్తుండిపోవాలి. ఎందుకంటే ఆమేన్ అన్నవాడు ఈరోజు నీకు ప్రత్యక్షమై అనబోతున్నాడు. ఒకటే ప్రభువా, ఇన్ని రోజులు నేను ఆమేన్ అంటే ఏమీ జరగలేదు, కానీ ఇప్పుడు మీరు నా తరపున ఆమేన్ అన్నారు కదా, నేను ఖచ్చితంగా చూస్తాను. హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, కలుగునుగాక. ఏదైతే నీ జీవితంలో లేదో నా దేవుడు దాన్ని సృష్టించబోతున్నాడు. ఏదైతే నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటున్నావో ఇది నా యేసయ్య వలనే కలిగిందని మనం చెప్పబోతున్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమేన్ అని సరిపెడతాడు. అయ్యా, ఆమేన్ అన్న ముక్కలు ఎంత అర్థం ఉందో తెలుసా? నా ప్రభు ఆమేన్ అనాలి. ఆయన నోరు తెరిస్తేనే ఆమేన్ అనే దేవుడంట. ఇంకొక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? ఆది కాండములో ఈ ముక్క అన్నాడు ఆమేన్ అని, ప్రకటనలో ఆమేన్ అన్నాడు. అంటే ఆదిలో ఆమేన్ అని పలికిన దేవుడు ఇక చిట్ట చివరి దినములో ప్రభు రాబోతున్నాడు గనక, ఇవన్నీ చిట్ట చివరి దినాలు గనక ఈ రోజు నీ కొరకు ఆమేన్ అని పలకబోతున్నాడు. చివరి దినాల్లో కూడా ఆమేన్ అని పలకబోయే దేవుడు ఆయన. హల్లెలూయా. లవదుకియా సంఘ చరిత్ర మారిపోయింది ఆమేన్ అనగానే. దిక్కుమాలిన పరిస్థితి రెప్పపాటున ఎగిరిపోయింది. వస్త్రాలు లేని సంఘం వస్త్రములతో
అలంకరించబడి కనబడుతుంది. అప్పటి వరకు సిద్ధము లేని సంఘము ఆయన రాకడ కొరకు ఆమేనన్న తర్వాత సిద్ధము కలిగి కనపడుతుంది. అయ్యో బాబు, అదేంటి నిన్న మొన్న దాకా వస్త్రములు లేవే, నిన్న మొన్న దాకా అవమానములు ఉన్నది, నిన్న మొన్న దాకా ఇక్కడ అక్కడ అప్పు తెచ్చుకుంది, నిన్న మొన్న దాకా ఇక్కడక్కడ అవమానం పొందింది, నిన్న మొన్న దాకా వాళ్ళతో వీళ్ళతో ఆ మాటలు ఈ మాటలు పడింది, ఈ రోజేంటి ఒకరికి ఇచ్చే స్థాయిలోనికి వచ్చేసింది, ఈ రోజేంటి ఒక హుండా స్థాయిలో కనపడుతుంది. నేను అంటున్నాను మనుషులందరూ అనుకుంటున్నారు ఇది మట్టి గట్టము కదా, మనిషే అంటున్నాడు, ఒక మట్టి అయిన మనిషి మరొక మట్టిని చూసి అంటాడు ఇది మట్టి, దీని ద్వారా ఏది కాదంటాడు. నేను అంటాను, ఈ మట్టి గట్టములోంచి మహదైశ్వర్యమును పుట్టించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మనుషులు అంటున్నారు, కాదు మనుషులు నాతో కాదు, మనుషులు నీతోనే అంటున్నారు. వారు అనిన మాటలు నీ చెవిని పడి నువ్వు బాధపడుతున్న దినాలివి. నీ వల్ల ఏమి అవదన్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు, నీ వల్ల చేత కాదన్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు తృణీకరించబడిన దానవే, నీ వల్ల ఏమీ కాదు, నీ పరిస్థితులు చేయి దాటిపోయినాయి, ఇక నువ్వు సంపాదించాలన్నా సంపాదించలేవు, నీ జీవితంను ఒక స్థాయిలోనికి తీసుకురావాలన్నా తీసుకురాలేవని ఒక మట్టితో మాట్లాడుతుంటే మనము ఏడుస్తూ ఉన్నాం. నేను అంటున్నాను, నీ కన్నుల వెంబడి నుంచి కారుతున్న కన్నీళ్ళు చంపల మీదకి రాకముందే కళ్ళలోనే బంధించి పెట్టు. ఎందుకంటే ఆమేన్ అనేవాడు నీతో ఉన్నాడా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచు. గట్టిగా 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 గట్టిగా. గ్లోరీ రిబాల రిభాంతుల రమాందన రిక్తల రబ సత్తుల రమాందనమ. ఆమేన్ అనేవాడు నీతో ఉన్నాడు. నీ కళ్ళలలో నుంచి కన్నీళ్లు రాకముందే ఆ కన్నీళ్లను బంధించాయి. ఆమేన్ అనేవాడు నీతో ఉన్నాడు. మామూలుడు కాదు ఆయన, ఆమేన్ అంటాడంతే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనుషులు అంటారు ఇదిగో ఈరోజు మనుషులు నీతో అంటున్నారు నీకు ఏమీ లేవు అంటారు, రేపటి రోజున ప్రభు అంటాడు ఆమేన్ అంటాడు. ఇంత తొందరగా ఎలాగ నా లెవెల్లోకి ఎలా వచ్చావు, నా స్థాయిలోకి ఎలా రాగలిగావు, నా భక్తిలోకి ఎలా రాగలిగావు, ఇదేంటి ఉన్న స్థితిలోనికి ఎలా రాగలిగావు, నేను నీ కుటుంబం అలా అనుకోలేదు కదా అని ఎవరన్నా సరే నీతో రేపు అంటే ఆమేన్ అనేవాడు నాతో ఉన్నాడని చెప్పు. ఒక్క మాట పలికితే చాలు, నువ్వు ప్రయాసపడి సంపాదించుకుంటావేమో, నాకు ప్రయాస అక్కర్లేదు, ఆమేన్ ఇసిరివేసేవాడు నాతో ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక మంచి మాటను ప్రకటించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక చక్కని మాట నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎంతమంది వినటానికి సిద్ధంగా ఉన్నారు? చేతుల పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, తెలుగు టు ఇంగ్లీషు చక్కగా చదివి పెట్టగా విందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించును. చాలు, ఇంగ్లీష్ లో చదవండి. Who only hath immorality, dwelling in the light, which no man can approach unto, whom no man hath seen, nor can see, to whom be honor and power everlasting. Amen. చేతులెత్తి గట్టిగా ఆమేన్ అనండి. ఈ రోజున ఆమేన్ అంటే ఏంటంటే కలుగునుగాక. గట్టిగా ఈ రోజు మాత్రం మర్చిపోని రోజు. ఆమేన్ అనేవాడు మనతో ఉన్నాడు. ఆమేన్ అంటానికి మనం సిద్ధపడి ఉండాలి. గట్టిగా ఆమేన్ అనండి. గట్టిగా నా వైపు చూస్తూ వినండి. అక్కడ తిమోతికి రాసిన పత్రికలో అంటున్న మాట, ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అన్న మాట వదిలిపెట్టొద్దు. ఈ ముక్క వదిలిపెడితే మనకి ఇది అర్థం కాదు. మీరు నా వైపు చూస్తూ వినాలి. యేసు ప్రభు వారు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడంట. ఆయనతో ఎవరైనా ఉన్నారా? ఆయన ఎవరైనా పెట్టుకున్నాడా? ఆయన ఎవరినైనా పిలుచుకున్నాడా?
లేదంటే ఆయనతో ఉండాలని ఎవరైనా వెళ్ళిపోయినంత ఉంటున్నారా? లేరు. సమీపింపరాని తేజస్సులో ఎవ్వరూ వెళ్ళలేరంట. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉండి మన కొరకు ఆమేన్ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎవ్వరూ లేరు, ఆయన మాత్రమే ఉన్నాడు. నోట్ దిస్ పాయింట్. ఎవ్వరూ లేరు, ఎవ్వరూ వెళ్ళని చోటులో ఉన్నాడు, ఎవ్వరూ లేని చోటులో ఉన్నాడు. ఎవ్వరూ లేక ఒంటరిగా ఉన్న చోట్ల ఉండి అంటాడు ఆమేన్ అని పలుకుతున్నాడు. ఆమేన్ అని పలుకుతున్నవాడు ఒంటరిగా ఉండి పలుకుతున్నాడు. ఇప్పుడు మీరు ఆమేన్ అనండి, గట్టిగానండి, ఇంకొంచెం గట్టిగానండి. ఆమేన్ అని పలుకుతున్నవాడు ఎవరిలో ఉండి పలుకుతున్నాడమ్మా? ఎక్కడ, ఎంతమందిలో ఉండి పలుకుతున్నారు? ఒక్కడే. ఆయన పక్కన ఎవరు, ఆయన చుట్టూ ఎవరు, ఆయన వద్ద ఎవరు లేరు. ఒక్కడే. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే, ఒక్కడే. ఆయన మాత్రమే అంటే ఒక్కడ చాలా మంది ఉన్నట్టుగానా? ఆయన మాత్రమే ఉన్నాడు. ఎవ్వరూ వెళ్ళలేరంట, ఎవ్వరు వెళ్ళి అక్కడ నివసించలేరంట. అంత మహిమ కలిగినటువంటి స్థాయిలో ఆయన ఒక్కడే ఉన్నాడంట. ఒంటరిగా ఉన్నవాడు చెప్తున్నాడు ఆమేన్ అని చెప్తున్నాడు. ఒంటరిగా ఉన్నవాడు అంటున్నాడు కలుగునుగాక అంటున్నాడు. ఒంటరిగా ఉండి అంటున్నాడు ఇది జరుగునుగాక అంటున్నాడు. ఒంటరిగా ఉండి అంటున్నాడు నీవు చూడాలి అనుకుంటుంది నువ్వు చూచునుగాక అంటున్నాడు. ఒంటరిగా ఉన్నవాడు అంటున్నాడు నీ దగ్గర ఏది లేదో అది ఉన్నట్లుగా దేవుడు పలకబోతున్నాడు. ఒంటరిగా ఉన్నవాడే మాట్లాడుతున్నాడు, 10 మంది కాదు. సమీపింపరాని తేజస్సులో ఉండి ఆయన మాత్రమే ఉండి మాట్లాడుతున్న మాట కలుగునుగాక. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర ఏది లేక గుండెలు బాదుకొని ఏడుస్తున్నావో ఇప్పుడు ధైర్యంగా ఉండు. ఆమేన్ అనేవాడు మన పక్షాన నిలబడ్డాడు. కలుగునుగాక అంటే కలుగుతుంది. వినండి వినండి వినండి. సృష్టిని కలగమన్నాడు, కలిగింది. సూర్యుడా కలుగన్నాడు, కలిగాడు. చంద్రుడా కలుగన్నాడు, కలిగాడు. నక్షత్రాలు కలుగన్నాడు, కలిగాడు. భూమి కలుగన్నాడు, కలిగాడు. మనల్ని కూడా కలుగు అన్నాడు, కలిగాడు. ఆయన కలిగించిన ప్రజలు ఉన్నంత కాలము ఆయన కలుగునుగాకని అంటూనే ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఎవరు కలుగునుగాకని మాట్లాడారు? ఇప్పుడు మనం ఆయన నోటి చేత కలగబడిన వాళ్ళము, ఆయన చేతి చేత కలగబడిన వాళ్ళము. ఒక మంచి మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా విని ఆమేనండి. ఆయన కలుగునుగాక అని అన్న ప్రజలు ఉన్నంత కాలము మనందరం ఎవరమమ్మా? ఆయన కలుగునుగాక అంటే కలిగిన వారము. ఆయన కలుగునుగాక అన్న ప్రజలము అన్నంత కాలము, ఆయన కలుగునుగాక అన్న ప్రజలు ఉన్నంత కాలము ఆయన కలుగునుగాక అన్న మాత్రం ఆపే దేవుడు కాదు. హల్లెలూయా. కలుగునుగాకని ఎప్పుడు ఆపుతాడు అంటే ఆయన కలిగిన ప్రజలు ఆయన వద్దకు వెళ్ళిందాక ఈ మాట ఆపడు ఆయన. ఆయన చేతి ద్వారా కలిగిన ప్రజలు ఉన్నంత కాలము కలుగునుగాక అంటాడు. ఆయన చేతి చేత సృష్టించబడిన ఈ జనం ఉన్నంత కాలము కలుగునుగాక అంటాడు. ఆయన నోటి ఊపిరి చేత కలిగిన మనము ఉన్నంత కాలము కలుగునుగాక అంటాడు, ఆమేన్ అంటాడు. హల్లెలూయా. నీకెందుకు, నువ్వు ధైర్యంగా ఉండు. ఆమేన్ అనేవాడు మనతో ఉన్నాడు. ఎప్పుడు దాకా ఉంటాడు తెలుసా? నువ్వు ఉన్నంత కాలం నీతో ఉంటాడు. నువ్వు నడిచినంత కాలం నీతో నడుస్తాడు. అక్కడికి ఆయన వద్దకు వెళ్ళేంత కాలం ఆయన నీతో ఉంటాడు. అయ్యా, ఈ ఆమేన్ అనే దేవుడు ఎప్పుడు వదిలేసి వెళ్తాడో తెలుసా? ఈ ఆమేన్ అనే దేవుడు వదిలి వెళ్ళటం లేదు, నిన్ను తీసుకొని ఆయనతో శాశ్వత కాలము, యుగ యుగములు అక్కడ బ్రతకటానికి ఉన్నంత కాలము ఆయన మనతో ఉండేవాడు. హల్లెలూయా. అందుకే భక్తులందరూ అన్నాడు ఆమేన్ అన్నవాడా నీకు స్తోత్రం. నేను ఆమేన్ అంటాడంట. ఈ రోజున దేవుని భక్తులందరూ తెలుసుకోవాలి, మన దేవుడు ఒక మంచి మాట పలకగలిగిన వాడు కలుగునుగాక. అర్థమవుతుందా?
శూన్యమును చూసి అన్నాడు కలుగునుగాక అన్నాడు. ఏదంటే అది జరిగిందండి. ఈ రోజున మన జీవితంలో ఏది మనం చూడలేమనుకున్నామో, నా పిల్లల్ని పలానా స్థితిలో చూడలేనేమో అని అనుకుంటున్నావేమో, కాదు కాదు కాదు, నా ప్రభు అంటాడు కలుగునుగాక. చూడబోతున్నా నా పొజిషను ఆ స్థాయిలో నేను చూడలేను అని అనుకుంటున్నావేమో, ఆ స్థాయిలోకి వెళ్ళటానికి నేను ఇంకెంత కష్టపడాలో అనుకుంటున్నావేమో, కాదు కాదు, కలుగునుగాక అనేవాడు నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు కలుగునుగాక అన్న దేవుడు ఈరోజు అదే మాట మాట్లాడుతున్నాడు. ఆయన కలగజేసిన ప్రజలు ఉన్నంతకాలం కలుగునుగాక అంటాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన మాట తర్వాత మీరు చెప్పండి, నేనున్నంతకాలం ఆయన ఆమేన్ అంటాడు అనండి. ఎప్పుడు ఆపేస్తాడు? నేను ఇక్కడ వదిలిపెడితే. దేవునికి స్తోత్రం. ఇక్కడ వదిలిపెట్టి ఆయనతో ఉంటే ఆమేన్ అనక్కర్లేదు. అన్నీ ఆయనవన్నీ మనం అనుభవించవచ్చు. ఈ భూమి మీద ఉన్నంత కాలమే ఆమేన్ అని ఆయన మనకు పలకాలి. మన అవసరాలు తీర్చబడాలి, మన కొదువ పూడ్చబడాలి, మనం ఘనమైన స్థితిలో ప్రభుకి మహిమకి ఇక్కడ బ్రతకాలి. కాబట్టి ఆమేన్ అనాలి. ఆయన దగ్గరికి వెళ్ళాక ఆమేన్ అనక్కర్లే. అన్నీ కలిగి ఉన్నవన్నీ మనవే. అక్కడ అన్నీ ఆమేన్ అని ఆల్రెడీ చేసేసాడు. అన్నీ కలిగాయి, ఇక్కడ కలగబోతున్నాయి. ఏది నువ్వు కలిగి లేవో అది కలగబోతుంది. ఆయన కలుగజేసిన ప్రజలు ఉన్నంతకాలం ఆమేన్ అన్న శబ్దం ఆగదు. నేను చెప్తున్నాను, ఆమేన్ అనేవాడు నీ చెవిలో గుణాగుణ అంటానే ఉంటాడు ఈ రోజు నుంచి. కలుగుగాక, 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 కలుగుగాక. అయితే వినండి వినండి వినండి, మీకు ఒక మంచి మాట చెప్తాను. మీరేదో నిస్పృహలో ఇక్కడికి వచ్చారంట, నిరాశలు ఇక్కడ వచ్చారంట, బలహీనంగా ఇక్కడ వచ్చారంట, ఏదో బాధలకు ఇక్కడ వచ్చారంట. నా ప్రభు అంటాడు, ఒక స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక స్త్రీ ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా వైపు చూడండి, నా వైపు చూడండి, అయ్యా ఆ బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు కింద రాలితే కుక్క పిల్లలు తినే రొట్టె ముక్కలు నేను తినటానికి అర్హురాల్ని కాదా? నీ సన్నిధి బల్ల మీద నుంచి పడుతున్న రొట్టె ముక్కలకి నేను అర్హురాల్ని కాదయ్యా. కుక్క పిల్లలు ఎలాగైతే ఆ బల్ల మీద నుంచి పడుతున్న రొట్టె ముక్కలను తింటున్నాయో, అలాగున ఆ రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తున్నాను స్వామి. ప్రభు అన్నాడు, ఇదంతా పక్కన పెడితే ఆమెతో ప్రభు అన్నాడు, నీవు కోరినట్టే జరుగునుగాక. మీరు ఆమెను గట్టిగా చెప్పాలి, ఆమెను గట్టిగా చెప్పాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25 నుంచి చదువుగా విందాం. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగెను. నాకు సహాయము చేయమని అడిగిను. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, నేను కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు సహోదరి అని ఆమెతో చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా, తన యజమానుడి బల్ల మీద నుంచి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఆమె చదివి ముగించగానే మనం ఇప్పుడు ఆమేన్ అనాలి. అందుకు ప్రభువు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం చాలా గొప్పదిరా తల్లి, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. 2 చేతుల పైకి చెప్పండి, మరొకసారి చెప్పండి, మరొకసారి చెప్పండి. నా వైపు చూడండి. అమ్మా నువ్వు కోరినట్టే జరగబోతుంది. ఇప్పుడు నువ్వు కొన్ననుకో, నువ్వు కొన్ననుకో, నేను ఆమెన్ ఆమెన్ అంటాను, నువ్వు కొన్ని అనుకుంటా ఉండు, ప్రతి ఆమెన్కి అనుకుంటా ఉండు. అర్థమైందా? నువ్వు కోరినట్టే జరుగునుగాక అని మాట ఉంది కదా, నువ్వు కోరుకో. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఆమెతో అంటున్నాడు, సహాయం చేయమని వచ్చింది. పిల్లలకు వేసే రొట్టె నేను కుక్క పిల్లలకు వేయనన్నాడు ఆయన. ఆమెను కుక్కతో పోల్చి మాట్లాడాడు ప్రభు. అప్పుడు ఆమె అంటుంది నిరుత్సాహంలోకి వెళ్లకుండా, ఈయనేంటి నన్ను కుక్క అంటున్నాడు, ఈయనేంటి నన్ను హీనంగా మాట్లాడుతున్నాడు అనుకోలే. అయ్యా, యజమానుడు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు కోసం కుక్కలు కొట్టుకుంటాయి కదా, అదే అనుకో, నాకు సహాయం చేయండి.
నీ విశ్వాసం చాలా గొప్పదిరా తల్లి అని, నీవు కోరినట్టే జరుగునుగాక అన్నాడు. అక్కడ దేవుణ్ణి ఏదో ఒక సహాయం అక్కడ ఆమె అడిగింది. ఆమె యొక్క కుటుంబంలో ఏదో ఒక కొరత ఉంది, ఏదో ఒక లోటు ఉందయ్యా, నాకు సహాయము చెయ్యని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుణ్ణి అడిగింది. ప్రభు అన్నాడు, నువ్వు ఏదైతే అనుకొని ఇక్కడికి వచ్చావో అదే జరుగుతుంది పో అన్నాడు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే మన సబ్జెక్టు ఆమెన్ అన్నాడు. ఏమన్నాడండి? ఆమె ఏది అనుకొని వచ్చిందో ప్రభు ఏమల్లా ఆమెన్ అన్నాడు. మీరేం మాట్లాడట్లేదు, మీరేదో ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరేదో ఒకటి అనుకొని ఇక్కడికి వచ్చారంట, ప్రభు ఒక్కటే సింపుల్గా అంటాడు, కలుగునుగాక. మీరు కొన్ని అనుకుంటా ఉండండి, నేను కలుగునుగాక అంటాను, ఆమెన్ ఆమెన్ అంటాను. కొన్ని అనుకోండి, మొదటిదిగా అనుకోండి, మీరు కోరుకోండి, మొదటిదిగా అనుకోండి, కోరుకోండి. ఆత్మీయ జీవితంలో అనుకుంటారో, భౌతికంగా అనుకుంటారో అనుకోండి, కోరుకోండి. నేను ఆమెన్ అంటాను, నేను ఆమెన్ అన్న వెంటనే స్తోత్రం అనండి. అర్థమైందా? నేను ఆమెన్ అంటాను, మీరు స్తోత్రం అనండి. అనుకోండి ఆమెన్. రెండోది అనుకోండి, వెంటనే అనుకోవాలి, ఆలోచించొద్దు. ప్రభు దగ్గర మనం ఉన్నాం, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆమెన్ అనుకోండి, ఆమెన్. గట్టిగా రావట్ల గొంతు, ఆమెన్. ఒకటి ఆలోచించండి, ఆమెన్. నువ్వేది మైండ్లో పెట్టుకొని అంటున్నావు, నేను దానికి ఆమెన్ అంటున్నాను. అడ్డదిడ్డంగా ఆలోచించొద్దు, నీకు ప్రయోజనకరమైనవి నీ మనసులో పెట్టుకుని ఉండి, నేను ఆమెన్ అంటున్నాను. ఇది ఆషామాషి కాదు, దేవుడు చేయబోతున్నాడు ఈ కార్యాన్ని. ఆమెన్, 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 ఆమెన్. మీరు అనుకునేవి అయిపోయినాయా, ఉన్నాయంటే ఆమెన్ అంటాను. ఉన్నాయి అన్న వాళ్ళు చేయి చూపించింది, ఇంకా ఉన్నాయ్యా నా కోసం ఆమెన్ అనండి అన్నవారు. ఓకే ఓకే ఓకే, మిగతా వాళ్ళకి ఆమె మిగతా వాళ్ళకి అయిపోయినాయి కదా, ఆమెన్, ఆమెన్ అనుకోండి. ఆమెన్, 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 ఆమెన్. ఇంకెవరికన్నా మిగిలిన్నాయ్యా, ఇంకో ఒక 10 సార్లు అన్నయ్య అన్నవారు చేయి చూపించండి. ఓకే ఓకే, మిగతా వాళ్ళు డల్ అయిపోండి. చేయెత్తిన వాళ్ళు మాత్రమే 3-4. ఆమెన్, 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 ఆమెన్. గట్టిగా ఇప్పుడు మీరు ఆమెన్ అనండి. మీరు ఇప్పుడు ఏదనుకున్నారో అన్నిటికీ కలుగునుగాక అన్నాను, అవి మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. వాటిని దేవుడు కలిగించబోతున్నాడు, వాటిని దేవుడు చూపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వచ్చేస్తున్నాం. సమీపించరాని తేజస్సులో ఉండి ఆయన మాత్రమే ఉండి ఒంటరిగా ఉండి మన కొరకు ఆమెన్ అన్నాడు. మీకు మంచి విషయం చెప్పనా, దేవదూతుల ఆరాధన వద్దనుకొని నా వైపు చూడాలి. దేవదూతుల ఆరాధనను వద్దనుకున్నాడు. ఇప్పుడు మీరు ఆమెన్ అనండి. ఏంజల్ నా వైపు చూడాలి. అభిషేకంతో నింపబడిన వాళ్ళని నింపబడినివ్వండి. ఇది అసాధారణమైన శక్తి ఈ మధ్యాహ్నం మన మీదకి, ఉదయం మన మీదకి వస్తుంది. బిత్తర మొహాలు వేసుకొని చూడొద్దు, సంతోషకరమైన మొహాలతో నా వైపు చూడండి. ఎందుకంటే నేను దేవుడు శపించట్లేదు, ఆమెన్ అంటున్నాడు గనక చక్కగా నవ్వుతూ నా వైపు చూడాలి, ధైర్యంతో నా వైపు చూడాలి. ఆయన మాత్రమే ఒంటరిగా ఉండి ఆయన ఆమెన్ అంటున్నాడు. మీరు ఆమెన్ అనండి. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఎవ్వరూ ఆయన దగ్గర లేరు, ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేరంట. ఆయన మాత్రమే ఉండి మన కొరకు ఆమెన్ అంటున్నాడు. దేవదూతుల ఆరాధనను వద్దనుకున్నాడు, సింహాసనాన్ని వద్దనుకున్నాడు, మహిమను వద్దనుకున్నాడు, ఆయన ప్రభావమును వద్దనుకున్నాడు. ఒక చోటుకు వచ్చాడు, మనుషులు తిరగని చోటుకు వచ్చాడు, మనుష్య సంచారం లేని చోటుకు వచ్చాడు, శూన్యముగా ఉన్న చోటుకు వచ్చాడు, అంధకారముగా ఉన్న చోటుకు వచ్చాడు. అక్కడికి వచ్చి అంటాడు ఆమేన్ అంటాడు. అర్థమైందా? మీకు అర్థమైందా?
ఆయన పరలోకములో ఉండి అనలేదు. వినండి 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 వినండి. ఆయన పరలోకములుండి ఈ మాట అనలేదు. సింహాసనం మీద ఉండి ఈ మాట అనలేదు. దేవదూతలతో పొగడ్తలతో ఆయన పొగిడించుకుంటూ ఈ మాట అనలేదు. హర్షధ్వనుల మధ్య ఈ మాట అనలేదు. సింహాసనం మీద నుంచి పైకి లెగిచాడు, 4 అడుగులు ముందు వేశాడు, చీకటి ప్రాంతములోకి వచ్చాడు, మనుషులే తిరిగిన సంచారములోనికి వచ్చాడు. ఈ భూమి పుట్టక మునుపు ఆయన ఇక్కడికి వచ్చాడు. పునాదులు లేనప్పుడు వచ్చాడు. ఒక్క మనిషి కూడా లేని స్థానంలో ఇక్కడికి వచ్చాడు. ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు అన్నాడు ఆమేన్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మాత్రమే ఉన్నాడు అనటానికి అర్థం ఏంటంటే పరలోకములో ఉండి కలుగునుగా కనలేదు. ఇలా నాకులాగా కుర్చీలో కూర్చొని కలుగునుగాక అనలేదు. ఆయన కలుగునుగాక అనటానికి తండ్రిని వదిలిపెట్టాడు. ఆయన స్థానాన్ని వదిలిపెట్టేశాడు. ఎందుకు? కలుగునుగాక అనటానికి. ఈ ఒక్క మాట అనటానికి ఆయన తండ్రిని వదిలేశాడు, దేవదూతలు వదిలేశాడు, ఆయన కిరీటాన్ని వదిలేశాడు, ఆయన ఘనతని వదిలాడు, హుందాతనాన్ని వదిలాడు, చీకట్లోకి వచ్చాడు. ఈ భూమి పుట్టక మునుపు ఆయన ఇక్కడ ఉన్నాడు. దీనికి పునాదులు లేని స్థానంలో ఇక్కడ ఉన్నాడు. కటిక అంధకారములో ఆయన ఒక్కడే ఉన్నాడు. ఉండి అంటాడు కలుగునుగాక అన్నాడు. నేను అంటున్నాను, ఇప్పుడు ఉపదేశం మొదలైద్ది. ఇప్పుడు వరకు సంతోషంతో ఉన్నావు, ఇప్పుడు ఉపదేశం మొదలైద్ది. ఇప్పుడు నువ్వు బోధిస్తున్న ఉపదేశాన్ని పట్టుకో. ఇప్పుడు నేను అంటాను, ఎవరి జీవితంలో ఆమేనంటాడు? అందరికీ ఆమేనండు. వినాలి. ఇప్పుడు దాకా సంతోషించావు. ఎవరి పట్ల దేవుడు ఆమేనంటాడు? ఎవరిని చూసి కలుగునుగాక అంటాడు? ఇప్పుడు నేను ఎలా ఉండాలి? ఆమేన్ అనేవాడు నా దగ్గర ఉన్నాడు. ఎవరి తరపున నిలబడి ఆమేన్ అంటాడు? అయ్యా, ఈ జయరాజు పక్క నిలబడి నువ్వు ఆ మాట అనగలవా అంటే ఇతడు ఒక అర్హత కలిగి ఉండాలి. వినాలి. ఎవరి పట్ల పడితే వారి పట్ల ఆమేన్ అనండు, కలుగునుగాక అనడు. ఇప్పుడే చెప్పాను, ఆయన ఒంటరిగా ఉండి ఆమేన్ అన్నాడు. జాగ్రత్తగా వినాలి. సర్వము విడిచిపెట్టి అసలు మనుషులే లేని కాలం, ఈ సృష్టి లేని ఏమండి, నేను ఆలోచిస్తున్నాను, అంత అందమైన లోకాన్ని విడిచిపెట్టి ఏమీ లేని చోటకు వచ్చి ఆమేన్ అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను, ఎవరి తరపున నువ్వు ఇప్పుడు ఆమేన్ అంటావు? చర్చిలో 50 మంది ఉన్నారు, 60 మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు. అందరి తరపున కలుగునుగా కంటాడా? కాదు. ఈ 70 మందిలో ఇప్పుడు నేను చెప్పిన ఉపదేశాన్ని గనక ఫాలో అవుతే వారి తరపు నుండి కలుగునుగాక అంటాడు. ఇప్పుడు నేను చెప్పిన బోధలోకి వచ్చేసేయండి. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన బోధలోకి వచ్చేస్తే ఆయన ఆమేన్ అంటాడు. ఎంతకాలం అండి తన్నుకులాడతావు? నీ ప్రయాస ఆ స్థాయికి చేర్చదు. ఆమేన్ అనేవాడు ఉంటే ఆ స్థాయికి చేరతావు. నీకు అర్థమైపోయింది. రెక్కల ముక్కలు చేసుకున్న ఆ స్థాయికి నువ్వు చేరలేవు. నువ్వు ఒక గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నావు, రెక్కలు విరిగిపోతున్నాయి కానీ చేరలేకపోతున్నావు. ఇక నీ శక్తి ఇక ఉపయోగపడదు, నీ ఆలోచనకు ఉపయోగపడదు. ఆమేన్ అనేవాడు ఇప్పుడు నీ పక్కన నిలబడాలి. ఇక మనం ప్రయాస పడలేమండి. ఎందుకంటే మన ముందు ఉన్న పోరాటము బలమైనది. అది మనం పరిగెత్తవలసిన పరుగు పందెము అది ఎవడూ పరిగెత్తలేనిది. మన ముందు ఉంచబడిన బహుమానము అది ఎవడూ పొందుకోలేనిదండి. ఒక బిగ్ టాస్క్ మన ముందు ఉంది. మనం ఇంకెన్ని సంవత్సరాల భూమి మీద బ్రతికి ప్రయాసపడినా దాన్ని మనం పొందుకోలేం. ఇప్పుడు నేను అంటాను, ఈజీగా మనం పొందుకోవాలంటే ఇక నువ్వు ప్రయాసపడింది చాలు, నువ్వు ఇక ఏడ్చింది చాలు, నెత్తి నోరు కొట్టుకుంది చాలు. ఇప్పుడు కలుగునుగా కనేవాడిని పక్కనుంటే దాన్ని మనం పొందుకోగలము. హల్లెలూయా.
మళ్ళీ చెప్తాను, నా ప్రభువు అందరిలో ఉండి మాట అన్నాడా, ఒక్కడిగా ఉండి మాట అన్నాడా? ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండగలిగితే ఈ మాట అంటాడు. మనం ఎలా ఉండాలి? ఒంటిగా ఉండాలి. నా ప్రభువు ఈ మాట పలికినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. నా ప్రభు ఈ మాట పలికినప్పుడు సింహాసనంలో మీరు లేడు లేడు అనండి. నేను స్టేట్మెంట్ చెప్తాను, లేడు లేడని గట్టిగా అనండి. నా ప్రభు ఆమేన్ అని పలికేటప్పుడు సింహాసనములో, నా ప్రభు ఆమేన్ అని పలికేటప్పుడు పరలోకములో, నా ప్రభు ఆమేన్ అని పలికేటప్పుడు దేవదూతల దగ్గర, నా ప్రభు ఆమేన్ అని పలికేటప్పుడు తండ్రి దగ్గర, నా ప్రభు ఆమేన్ అని పలికేటప్పుడు కిరీటం ఆయనకి. ఎక్కడున్నాడు? చీకట్లో ఒంటరిగా ఉన్నాడు. ఎందుకు ఒంటరిగా ఉండాలయ్యా నువ్వెందుకు ఒంటరిగా ఉన్నావు ప్రభు అంటే ఆయన అంటాడు, ఇప్పుడు నేను ఆమేన్ అనాలి. ఇప్పుడు ఉన్న చోట ఉండి ఆమేన్ అంటే పనికి రాదు, లేని చోట ఉండి అనాలన్నమాట. నేను అంటున్నాను ఆరోగ్యం ఉన్న చోట ఉండి కలుగుగాక ఉంటే ఆల్రెడీ ఉంది. ఆరోగ్యం లేని చోటకెళ్ళి కలుగుగాక అనాలి. ఆమేన్ అన్న మాట లేని చోట నిలబడి అనాలి. అందుకే చీకటి ఎక్కడుందో, వెలుగు ఎక్కడ లేదో అక్కడికొచ్చి ఆమేన్ అన్నాడు. సృష్టి ఎక్కడ లేదో అక్కడికొచ్చి ఆమేన్ అన్నాడు. అందము ఎక్కడ లేదో అక్కడికొచ్చి ఆమేన్ అన్నాడు. పునాది దేనికి లేదో అక్కడికొచ్చి ఆమేన్ అన్నాడు. లేని చోటకు వచ్చి ఆమేన్ అన్నాడు. అబ్బా, ఆమేన్ అనేటుడు ఎక్కడ నిలబడి అనాలంటే లేని చోట ఒంటరిగా ఉండి అనాలంట మాట. ఆయన వచ్చి ఆమేన్ అన్నాడు. ఈ రోజున నీవు ఒంటిగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి, ఒక్కదానివై ఉండాలి. మీకు అర్థం కాలేదు, కొంచెం లోతుల్లోకి తీసుకెళ్ళి ప్రసంగాన్ని ముగించనా చెప్పనా? కొంతసేపు ఇంకా అసలు డెప్త్లోకి వెళ్ళలేదు, ఇప్పుడే మనం వచ్చాం. 10-15 నిమిషాలు ముగించేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. నీవు ఒంటిగా ఉంటేనే ఆమేన్ అంటాడు. నువ్వు ఒంటిగా ఉంటేనే, ఒంటరిగా ఉంటేనే కలుగుగాక అంటాడు. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు బైబిల్లో. ఇంకా చూపిస్తాను. మొదటిగా ఒక వ్యక్తిని చూద్దాం. ఒంటరిగా ఉన్నాడు. ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆమేన్ అన్నాడు. మీరేం మాట్లాడట్లేదు, మీరు కూడా ఆమేన్ అనండి. ఒంటరిగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడంటే ఆల్రెడీ కలుగునుగాక అన్నట్లే. ఒంటరిగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. గుంపులో ఉన్నోడితో మాట్లాడట్లా, మళ్ళీ ఒంటరిగా ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. మహానుభావుడు ఆయన. ఎన్నిసార్లు నోట్లో ఆయన పేరు జపం చేసిన తనివి తీరదు మన జీవితంలో. ఆయన పేరు చదువుదామండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుగా విందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుగా విందాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఒకసారి ఆలోచించండి. మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. మిమ్మల్ని కనిన సారా గురించి ఒకసారి ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా, అదిగో అతడు ఒంటరిగా. ఎవరు ఆయన పేరేంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని ఆమేన్ అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. వినండి. ఒంటరిగా ఉన్నప్పుడు నా ప్రభు అతని పట్ల కలుగునుగాక అన్నాడంట. ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహాముని పిలిచాడంట. చాలా పిలుపు. ఒంటిగా ఉన్నవాడికి ఆమేన్ అంటాడు. ఒంటిగా ఉన్నవాడితోనే మాట్లాడతాడు. ఒంటిగా ఉన్నవాడితోనే ముచ్చటిస్తాడు. అబ్రహాము ఒంటరిగా ఉండటం చూసి పిలిచాడు. ఎందుకు పిలిచాడని అడగండి నన్ను. ఆమేన్ అంటానికి. హల్లెలూయా. అబ్రహామా ఏంటి ప్రభువా?
నేను ఆమెన్ అంటాను రా అని పిలిచాడు. ఎందుకు అబ్రహామును ప్రభు పిలిచాడు తెలుసా? అబ్రహాము జీవితంలో లేదు ఒకటి, కలుగుగాక అని పిలవటానికి పిలిచాడు. కలుగుగాక అనటానికి పిలిచాడు. ఈ రోజున ఎవరిని పిలుస్తాడు దేవుడు అలాగునా? ఒంటిగా. అబ్రహాముకు ఊరు లేదా? ఉంది అనాలి. మీరు తలకై తిప్పడం కాదు, నోరు చెప్పండి, ఉంది అనండి. ఊరు లేదా? అబ్రహాముకు పేరు లేదా? అబ్రహాముకు దాసులు లేరా? అబ్రహాముకి భార్య లేదా? అబ్రహాముకి ఎడ్లు లేవా? అబ్రహాముకి ఆస్తి లేదా? అబ్రహాముకు చుట్టాలు లేరా? అబ్రహాముకు రక్త సంబంధులు లేరా? అబ్రహాముకి పేరు లేదా? అబ్రహాముకి ఆస్తి ఉంది, బంధువులు ఉన్నారు, అన్నీ ఉన్నారు, కానీ అబ్రహాం ఎలా కనపడుతున్నాడమ్మా? ఆ కృప నాకు ఇవ్వయ్యా. నేను అడుక్కొని ప్రభు దగ్గరికి పాదాలను పట్టుకొని అడుక్కొని ఇక్కడికి వచ్చాను. అందరూ ఉన్నా ఒంటరి పోరాటం చేయగలగాలి. అబ్రహాం జీవితంలో నాకు నచ్చింది ఏంటంటే, అబ్రహాంకి ఊరుంది, భార్య ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎంట పుట్టి అలవరిచిన దాసులు ఉన్నారు, యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు, ధనం ఉంది, అన్నీ ఉన్న చోట ఒంటరిగా ఉన్నాడు అబ్రహాము. అన్నీ ఉన్నాయి అబ్రహాం జీవితంలో, కానీ దేవుడికి ఎలా కనపడుతున్నాడు అబ్రహాము? అందుకే అబ్రహామా అని కేకేశాడు దేవుడు, అబ్రహామా అని పిలిచాడు దేవుడు. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు నా దేవుడు ఈ ఉదయం దాన్ని కలుగజేయునుగాక. దేవుని కొరకు అడుగు వేసే విషయంలో ఒంటరిగా నువ్వు పోరాడగలవా? దేవుని పట్ల నిర్ణయం తీసుకునే విషయంలో ఎవ్వరి సమావేశం లేకుండా, ఎవ్వరి మాట తీసుకోకుండా నువ్వు ఒక్కదానివే పోరాడగలవా? ఎవరు భక్తి చేయరు, నువ్వు ఒక్కదానివే చేయాలి. ఎవరు వాక్యానుసారంగా బ్రతకరు, నువ్వు ఒక్కదానివే బ్రతకాలి. ఎవరి మాటకి ఎస్ అనరు, నో అంటారు, నువ్వు ఒక్కదానివే ఎస్ అనాలి. అబ్రాహాముకు అందరూ ఉన్నారు, ఒంటరిగా ఉన్నాడు. సహాయం ఎవ్వరూ చేయలేదు, హక్కుకి ఎవ్వరూ రాలేదు. అబ్రహాం కూడా ఎవరి సహాయం కోరలేదు అనుకోండి, ఒంటరిగా పోరాడుతున్నాడు, దేవుని కొరకు ఒంటరిగా ఉన్నాడు. మీకు విషయం చెప్పనా? అబ్రహాము పిలిచినప్పుడు అన్నాడు, మొత్తాన్ని వదిలిపెట్టి రమ్మని ప్రభు పిలిచాడు. వదిలిపెట్టి ప్రభు కొరకు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒంటరిగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో నువ్వు ఒంటరిగా ప్రయాసపడగలగాలి. నీవు దేవుని కొరకు ఏదైనా ఒక తీర్మానం తీసుకునే విషయంలో ఆళ్ళ మాటలు కాదు, నీ తీర్మానం అయి ఉండాలి. అదే ఒక ఆమె అంటుంది, మన చర్చికి వచ్చే ఆమె మానేసిందిలే. ఒక ఆమె అంటుంది, ఎందుకమ్మా నువ్వు మందిరానికి రావట్లేదంటే, నాకు తోడు ఎవరు లేదు అంటుంది. ఎవరు లేరంట అమ్మకి? అంటే ఆమె ఒంటరిగా ప్రయాణం చేసే బుద్ధి ఆమెకి. వాళ్ళు రానంటారు, నువ్వు రావాలి. వారి పని కుదరదంటారు, ఇది కుదిరిద్దని మాట్లాడాలి. ఇక్కడ నిలబడటానికి నువ్వు తగవంటారు, ఇక్కడ నిలబడటానికి తగును అనాలి. ఈ భక్తి నువ్వు ఇంట్లో చేయటానికి కుదరదంటారు, ఇది చేయటానికి కుదిరేటట్లు నువ్వు కుదిరించుకోవాలి. పరిస్థితులు నీకు అనుగుణంగా ఉండవు, కానీ నువ్వు చెయ్యాలి. ఒంటరి పోరాటం చెయ్యాలి. నలుగురితో కలిసి పోరాటము చేస్తే దాన్ని పోరాటం అనరు. నేను చెప్తున్నాను, ఒంటిగా ఉండి దేవుని కొరకు పోరాడాలి. అయ్యా, నిన్ను నమ్ముకున్న దగ్గర నుంచి నన్ను బంధువులు వదిలిపెట్టారు. విను 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 ప్రభు నమ్ముకున్నావు. నేను చెప్తున్నాను, ఈ సంఘానికి వచ్చిన తర్వాత, ఎక్స్పెషలీ ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు బంధువులు దూరం అయిపోయారు అన్న వాళ్ళు చేయి చూపించండి. ఇప్పుడు నేను చెప్తున్న ఒక్క మాట, ఆమేన్ అనేవాడు నీతో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అన్నావు చూసావా, ఆ మాట అనేవాడు మనతో ఉన్నాడు. ఒంటరి అయిపోయావు, నింట్లో ఏదొచ్చినా నిన్ను పట్టించుకోవట్లేదు కదా. రక్త సంబంధులందరూ చుట్టుపక్కలే ఉన్నారు. నింట్లో ఏదొచ్చినా తెలుసు కానీ రారు, తెలుసు కానీ పట్టించుకోరు.
నువ్వు అనుకున్నావు, నా భక్తి నాకు క్షాపమా, నేను వెళుతున్నా నాకు సంఘం ఇచ్చిన విలువ ఇదేనా? ఏంటి ప్రభువా, నేను చేస్తున్న భక్తిలో లోపమా? కాదు కాదు కాదు, నువ్వు చేస్తున్న భక్తి పర్ఫెక్టే. ఎప్పుడు అలా అనుకోవద్దు. ఎందుకు వీరు దూరం అయిపోయారు? ఎందుకు నా ఇంట్లో ఏది సంభవించినా ఒక మాట మాట్లాడట్లేదు? లేరా? అయిన వారు చనిపోయారా? కాదే, ఉన్నారు. నీ అక్క చెల్లెళ్ళు ఏమన్నా మరణించి కాలగర్భంలో కలిశారా? కాదే, సజీవులుగా తిరుగుతున్నారు. కానీ ప్రయోజనం లేదు. అందరూ ఉన్నా ఒంటరి దానివైపోయావు. పిల్లల్ని పెట్టుకున్నావు, భర్త నీ మాట ఎండు, భార్య నీ మాట ఎందు, పిల్లలు నీ మాట ఎండ్రు. నువ్వు ఒక్కదానివి ఉపదేశంతో నిలబడ్డావు. నువ్వు ఒక్కదానివి ఏదైందని సంఘంలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ఒక్కదానివి ఏదైంది సత్యం ప్రభా, ఈ బోధలోంచి వెళ్ళకూడదని గట్టిగా పట్టుకున్నావు. నేను అంటాను, ఆమేన్ అనేవాడిని మనం సంపాదించుకున్నాం. చాలు చాలు, ఇది చాలు మన జీవితానికి. ఇప్పుడు చెప్పు, ఈ సంఘముకు వచ్చిన తర్వాత ఉద్యోగం దూరం అయిపోవచ్చు, ఈ సంఘానికి వచ్చిన తర్వాత బంధువులు దూరం అయిపోవచ్చు, ఈ సంఘానికి వచ్చిన తర్వాత సంతోషాలు ఆనందాలు దూరం అయిపోవచ్చు. చిన్న చిన్న సంతోషాలు కూడా నీ బిడ్డలకు నువ్వు చేసుకోలేకపోతున్నా. ఏది మంచిది తినలేకపోతున్నావు, పట్టున కొనుక్కొని రేపటి గురించి ఆలోచించాల్సి వస్తుంది. అరే రూపాయి ఉంటే 4 రోజులు తినొచ్చు అని ఆలోచిస్తున్నావు. అలాంటి పరిస్థితులకు వచ్చింది. నేను అంటున్నాను, మన సంఘానికి ఒకే ఒక భరోసా ఇస్తాను. లవదొకియ సంఘంతో దేవుడు అన్నాడు, నేను ఆమేన్ అనేవాడిరా. ఎందుకు బాధపడుతున్నాడు? మీరందరూ ఒంటిగా మిగిలారు, ఒంటరి పోరాటం చేస్తున్నారు. నేను అంటాను, ఇప్పుడు దేవుడు మీ పక్షాన్ని నిలబడి మనస్ఫూర్తిగా స్వార్థం లేకుండా మనస్సులో నుంచి అంటాడు, ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ అనేవాడు మనతో ఉన్నాడు. అల్ఫా ఒమేగా, సర్వాంతర్యామి మనతో ఉన్నాడు. దేవుని ఆత్మ నన్ను కమ్ముకుంటుంది. మొత్తం అంతా ఎవరూ కనపడట్లేదు, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఆమేన్ అనేవాడు వచ్చి చాలాసేపు అయింది ఈ ప్రాంతంలో. ఏదో జరుగుతుంది. ఆమేన్ అన్నవాడు అడుగు పెట్టి చాలా గంటలైపోయింది. ఎప్పుడు ఆమేన్ అందామా అని చూస్తున్నాడు. ఉపదేశానికి కట్టుబడి ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్నారు. తిండి తిప్పలు లేకుండా వాక్యం కొరకు బ్రతికే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎవరు ఎన్ననుకున్నా సరే, కొంతమంది చర్చిలో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్తాయా, నాతో ఎవరు మాట్లాడట్లేదు అన్నప్పుడు వాళ్ళతో కూర్చొని ఏడవటం తప్ప నాకు ఏమీ చేత ఇది కాదు. నన్ను అందరూ వదిలిపెట్టారు, నేనే తప్పు చేయట్లేదు, నేనే పాపం చేయలేదయ్యా, ఈరోజు తిన్నావా అని అడిగిన వాళ్ళు లేరు. ఈరోజు నేను అంటున్నా, ఆమేన్ అనేవాడు మనతో ఉన్నాడు. ఎంతమంది వదిలిపెట్టచ్చు, ఎంతమంది విడిచిపెట్టచ్చు. కాదు, రోజు నా దేవుడిని సంపాదించుకున్నప్పుడు నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాను. కొంతమంది జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, కొంతమందితో నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు నాతో మాట్లాడుతున్న మాటలకి చాలా 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 తక్కువలోకి వెళ్ళిపోయాను. అయ్యా, ఎవ్వరు నన్ను ఒక్కొక్కరిని చూసినట్టు చూస్తున్నారయ్యా. నా బ్రతుకు ఇక నీ జీవితం వేస్ట్ అని నా సొంత అక్క, నా సొంత అన్నే, నా రక్తం పంచుకొని పుట్టినోడే నన్ను నానా మాట్లాడుతున్నాడయ్యా అని మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏమీ చెప్పలేకపోయాను. మీకు ఏమీ చెప్పలేకపోయాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆమేన్ అనేవాడు మనతో ఉన్నాడు. ఇప్పుడు నేను సంతోషంగా చెప్తున్నాను, ఆమేన్ అనేవాడు నీతో ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఒంటరి అయిపోయామని బాధపడొద్దు, ఒంటిగా ఉన్నామని బాధపడొద్దు.
ఉద్యోగం లేదని బాధపడొద్దు, రూపాయలు లేవని బాధపడొద్దు, ఘనతకెక్కలేదని బాధపడొద్దు, అందరూ విడిచిపెట్టాడని బాధపడొద్దు, నీ పిల్లల్ని పలకరించేవాళ్ళు లేరు బాధపడొద్దు, తిన్నావా అని అడిగేవాళ్ళు లేరు, కానీ నీ వాళ్ళందరూ నీ కళ్ళ ముందే ఉన్నారు. చనిపోయారా? లేదు, లేదే, మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు, మన మధ్య ఉన్నారు. అబ్రహాము కూడా ఒంటరైపోయాడు. నువ్వు నాకు కావాలని నీకులాగా అనుకున్నాడు. నువ్వు తప్ప నాకెవరు వద్దని లైట్ తీసుకున్నాడు. వదిలేస్తే వదిలేనిలే. కొంతమంది తల్లులు నాతో అన్నారు, అయ్యా, కొంతమంది అంటారు, నన్ను మాట్లాడినట్టు మాట్లాడి అంటారు, ఎవ్వరు లేకపోయినా మీరున్నారు చాలయ్యా. నిన్న ఫెరిసక్క అంటుంది, ఇంట్లో నిన్న 3 దాకా అక్కడ ఉన్నాను, తెల్లవారుజామున 3 దాకా వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఎవరు లేకపోయినా మీరున్నారు చాలయ్యా. నేను అనుకున్న ఎవరు ప్రేమ నాకు వద్దు, ఒకవేళ ఇచ్చిన స్వార్థమైంది నాకు వద్దు, సంఘం ఉంది చాలయ్యా. నేను అనుకుంటాను, ఏం చేస్తున్నాను నేను వీళ్ళకి, నేను మీకు ఏం చేయగలుగుతున్నాను, వాక్యం చెప్పడంతో తప్ప నేను మీకు ఏం చేయగలుగుతున్నాను? ఎందుకు సంఘం ఉంటే చాలు, మీరుంటే చాలయ్యా, మాకు ఏది వద్దు అని అనగలుగుతున్నారని చాలాసార్లు ఇంటికి వెళ్ళి కూడా ఆలోచించాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నాకు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నాకు సంఘం చాలు, దైవజనుడు చాలు, వాక్యం చాలని నువ్వు ఎంత కొట్టుకులాడావో, ఈరోజు నీకు సమాధానం దొరికింది, నాకు గుండె ధైర్యం దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు నీకు సమాధానం చెప్పలేక నేను నోరు మూసుకున్నాను. నువ్వే నన్ను కొన్నిసార్లు బలపరిచావు. ఒక ముక్కలో చెప్పాలంటే నువ్వే నన్ను కొన్నిసార్లు బలపరిచావు. నేను దేనికి నీకు హక్కుకు రాకపోయినా, నేను దేనికి ఉపయోగపడకపోయినా, కాదయ్యా మీరు మాకు కావాలి, మీ సంఘం మాకు కావాలి, మీ వాక్యం మాకు కావాలని నువ్వు పెట్టిన ప్రలోభాలలో, నినాదాలలో ఇప్పుడు నువ్వే గెలిచావని నాకు ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే నీ పోరాటం ఎక్కడి వరకు తీసుకొచ్చిందో తెలుసా? నీ పోరాటం ఈరోజు ఎక్కడ నిలబెట్టిందో తెలుసా? ఆమెన్ అని పలికేవాడి దగ్గర తీసుకొచ్చి నీ పోరాటం నిలబెట్టింది. మామూలు విషయం అది. నీ పోరాటము ముగించబడలేదు, నీ పోరాటం మధ్యలో ఆగలేదు సహోదరి. పోరాడావు కదా, ఒంటరిగా పోరాడావు కదా, సంఘము కొరకు, బోధ కొరకు, ఉపదేశం కొరకు. ఉద్యోగం వద్దు, తిండి వద్దు, బంధువులు వద్దు, తెప్పలు వద్దు, నాకు ఈ వాక్యం కావాలి, దైవజనుడు కావాలి, ప్రేమ కావాలని ఏమీ లేకపోయినా, ఆర్థికంగా నలిగిపోయిన, బంధువుల చేత తృణీకరించబడిన, జీతమే రాకపోయినా, తినలేని పరిస్థితుల్లో ఉన్న, అద్దెలు కట్టుకోలేని, ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉండి కూడా నాకు సంఘమే కావాలి, దైవజనుడే కావాలి, ప్రేమే కావాలని ఈ రోజు వరకు పోరాడావు కదా. నువ్వు పోరాడిన దానికి ఈ రోజున నా దేవునికి విజయాన్ని ఇచ్చేశాడు. నాకు అర్థమైంది నువ్వెందుకు పోరాడావు. ఈరోజు నాకు అర్థమైంది నువ్వెందుకు ఈ సంఘాన్ని వదలలేదు. నాకు ఈరోజు అర్థమైంది నువ్వెందుకు ఈ బోధను విడిచిపెట్టలేదో. నాకు ఈరోజు అర్థమైంది నువ్వు ఎవరిని సంపాదించావో తెలుసా? ఒక రికార్డు కాదు, ఒక అవార్డు కాదు. ఇదిగో ఒక అవార్డు వస్తే కొన్ని సంవత్సరాలు ఉండి అది నాశనం అయిపోద్దేమో, తృణీకరించబడిద్దేమో. రంగు రూపు రేఖలు ఒక అవార్డు నీకు ఇస్తే గనక, ఒక భౌతికమైనది ఇస్తే గనక షెల్ఫ్లో పెడతావు, పెట్టినంత కాలం పెడతావు, అది పోవచ్చు, రంగు పారిపోవచ్చు, అన్ని శిథిలమైపోవచ్చు. కానీ ఆమేన్ అనేవాడిని సంపాదించుకున్నావు ఈరోజు. హల్లెలూయా. నీ పోరాటం నిన్ను ఎక్కడికి తీసుకొచ్చి నిలబెట్టిందో తెలుసా? ఆమేన్ అనేవాడి పక్కనకు వచ్చి నిలబెట్టింది నిన్ను. అందుకు కదా ఈరోజు నేను నిన్ను మెచ్చుకోవాలి. నేను అంటాను, ఎవరైనా సరే ఇంకా ఒంటి జీవితం జీవించకపోతే, అందరూ ఉన్నారు కానీ దేవుని కొరకు నువ్వు ఒంటరి ప్రయాణం చేయాలి. భక్తి విషయంలో ఒంటిగానే పోరాడాలి, వైరాగ్యం విషయంలో ఒంటిగానే పోరాడాలి, సమర్పణ విషయంలో ఒంటిగానే పోరాడాలి. భక్తి విషయంలో, వాక్యం విషయంలో, రక్షణ విషయంలో ఒంటిగానే పోరాడాలి. ఏమమ్మో మేము చేయలేదా భక్తి, మేము వెళ్ళట్లేదా మందిరాలకి, నువ్వే పోతున్నావా? కాదు కాదు కాదు, నువ్వు ఒంటరిగా పోరాడు. కొంతమంది ఇంకా బాప్తిజం తీసుకునే వాళ్ళు అంటారు, అయ్యా మా అమ్మ చెప్తే తీసుకుంటాను. కాదు కాదు, ఒంటిగా పోరాడు. అయ్యా మా నాన్న చెప్తే తీసుకుంటాను. కాదు కాదు, ఒంటిగా పోరాడు. దేవుని కొరకు ఒంటరిగా పోరాడే యోధులు లెగవాలి.
దేవుని కొరకు నీ సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు లెగవాలి. అబ్రహాము అందరూ ఉన్నారు, ఒంటరిగా ఉన్నాడు. నా వైపు చూడండి. అబ్రహామా, నాకు నీ వాడు కావాలి అన్నాడు. ఎవడు అని అడగల. ఈసాకా, నాకు నీ వాడు ఈసాకు కావాలి అన్నాడు. రాత్రి చెప్తే ఉదయానికి సిద్ధపడిపోయాడు. వినండి, రాత్రి చెప్పాడు, ఉదయానికి సిద్ధపడిపోయాడు. ఈసాకును పట్టుకొని కట్టెలు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, నిప్పు పట్టుకున్నాడు, ఈసాకును పట్టుకున్నాడు, ఇద్దరు పనోళ్ళను పట్టుకున్నాడు. ప్రయాణం చేశాడు 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 దేవుడు చెప్పిన పర్వతం దగ్గరకు 3 రోజులు ప్రయాణమై వచ్చాడు. ఇద్దరు పని వాళ్ళు ఉన్నారే, అక్కడ ఉండిపోమన్నాడు. ఒంటరిగా పైకి వెళ్తున్నాడు అబ్రహాము. ఎలా వెళ్తున్నాడు? పని వాళ్ళతో వెళ్తున్నాడా, ఒంటరిగా వెళ్తున్నాడా? మీరు నన్ను ఇప్పుడు అడగాలి, ఒంటరిగా ఎలా వెళ్తున్నాడయ్యా? ఈసాకున్నాడుగా అని. ఈసాకు అబ్రహాము కుమారుడే, కానీ ఈసాకు అంటే ఇప్పుడు ఈసాకు ప్లేస్లో అబ్రహాము దేవుడు అడిగింది తీసుకుని వెళ్తున్నాడు, దేవుడు కోరుకుంది తీసుకుని వెళ్తున్నాడు, దేవుడు ఆశిస్తుంది తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు ఈసాకు ఒక మనిషి దృష్టిలో మీరు వెయ్యొద్దు, ఈసాకు ఒక వస్తువు దృష్టిలోనూ దేవుడు అడిగిన దృష్టిలోనూ తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను, దేవుడు అన్నాడు ఈ ఫోన్ కావాలి అన్నాడు. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను దేవుని దగ్గరికి ఎలా వెళ్తున్నాను? ఇది పట్టుకొని నాతో ఎవరన్నా ఉన్నారా? ఒంటరిగా వెళ్తున్నానా, ఎవరన్నా మనిషితో కలిసి వెళ్తున్నానా? ఇప్పుడు అంటున్నాను, ఇస్సాకును మనిషిగా పోల్చొద్దు. అర్థమవుతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఈసాకుని ఎలా పోలుద్దామంటే దేవుడు అడిగింది తీసుకెళ్తున్నాడు అక్కడ. ఇప్పుడు అబ్రహాం ఒక్కడే వెళ్తున్నాడు అని అర్థం. అర్థమైంది ఇప్పుడు మీకు? అబ్రహాం ఒక్కడే వెళ్తున్నాడు, దేవుడు అడిగింది తీసుకుని వెళ్తున్నాడు. అబ్రహాం ఒక్కడే వెళ్తున్నాడు, దేవుడు కోరుకుంది తీసుకుని వెళ్తున్నాడు. అబ్రహాం ఒక్కడే వెళ్తున్నాడు, దేవుడు ఆశించింది తీసుకుని వెళ్తున్నాడు. అయితే దేవుడు కోరుకున్న వాడున్నాడే, ఆశించిన వాడున్నాడే, దేవుడు మెచ్చుకున్న వాడున్నాడే, నాకు ఇవ్వయ్యేవాడిని అన్నవాడు ఉన్నాడే, ఆడంటున్నాడు ఏది బలేది, బలివ్వటానికి పశువు ఏది అన్నాడు వాడు. అయితే ఈయనేమన్నాడు తెలుసా? ఆయన చూచుకుంటాడు, నువ్వు పదా. అయ్యో నా కుమారుడా, నువ్వేరే బలి పశువి, నువ్వు ఉగ్గిపాలైపోతున్నావు, కాసేపట్లో నువ్వు బూడిదైపోతావు, కాసేపట్లో నువ్వు దహనమైపోతావు అని పిల్లోడి ఎమోషన్స్కి కలిగిపోలే అబ్రహాము. ఆయన చూసుకుంటాడన్నాడు. పైకి వెళ్ళాడు, కొండ మీద కట్టెలు పేర్చాడు, సింహాసనం ఏర్పాటు చేశాడు, బలిపీఠాన్ని కట్టాడు. ఆ యొక్క బలి పశువు ఈసాకు అని అర్థమైపోయింది. ఆ బలి పశువుని, ఆ యొక్క ఈసాకుని పడుకోబెట్టి కత్తి వెతుతుంటే మీకు తెలిసిన విషయమే, అబ్రహామా అని దేవుడు కేక వేశాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు అబ్రహాము ఒంటరితనాన్ని చూశాడు. అబ్రహాము కొరకు దేవుడు కొమ్ములు కలిగిన పొట్టేళ్ళను పొదలో దాచి ఉంచాడు. అంటే ఆల్రెడీ అబ్రహాము కొరకు కలుగునుగా కానీ పొదలో ఉన్న దాని కొరకు దేవుడు చెప్పాడు. నేను అంటాను, ఒంటరిగా దేవుని కొరకు పోరాడితే నీ పక్షమున ఉంటాడు, కలుగునుగాక అంటాడు. ఇప్పుడు ఒంటరిగా పోరాడాలి, నువ్వునుగా భక్తి చేయాలి, ఎవరో మీద ఉండి భక్తి చెయ్యొద్దు, ఎవరో గురించి భక్తి చెయ్యొద్దు, నీకు నువ్వుగా భక్తి చెయ్యి. ఎవరో చెప్తే భక్తి చెయ్యొద్దు, నీకు నీవుగా భక్తి చెయ్యి. ఎవరో చెప్తే సమర్పించుకోవద్దు, నీకు నీవుగా సమర్పించు. దేవుడు మాట్లాడాడు, చెయ్యి. అబ్రహాం కూడా శారమ్మకు చెప్పాడా, నేను ఈసాకును బలిస్తానని? ఒంటరిగా తీసుకువెళ్ళిపోయాడు. దేవుడు అడిగిన దాన్ని అతను నిర్ణయం తీసుకుని దేవుని వద్దకు వెళ్ళాడు. నువ్వెవరిని అడుగుతున్నావు ఈరోజు? అమ్మా నేను ప్రార్థన చేసుకోనా? నానా నేను ఈ వాక్యం చదవనా? మీ నాన్న చెప్పేది నువ్వు చదవటం ఏంటి? మీ అమ్మ చెప్పేట ఆయనకు నువ్వు చేయటం ఏంటి? వీళ్ళు చెప్పే భక్తి నువ్వు చేయటం ఏంటి? నీకంటూ ఒక ఒంటరి సిద్ధాంతం లేదా? నీకంటూ ఒక వైరాగ్య హక్కులు లేవా? నీకంటూ మనసులో నుంచి దేవుని కొరకు ఆశలు పుట్టుకురావా? ఎవరో చెప్తే భయపడి భక్తి చేస్తున్నావా? కొంతమంది ఎలా చేస్తారంటే, అయ్యగారు చెప్పారు, నామకార్థం వద్దు.
కాదు కాదు, ఈరోజు మన నామకార్థులము కాదు, మన హృదయములో నుంచి ప్రభుకు ప్రతిష్ఠించాలి. ఒంటరిగా ఉండి పోరాడు, ఎంతమందిలో నన్ను మాట్లాడు, ఎవ్వరూ మనకి వద్దు. ఆమేన్ అనేవాడు మనతో ఉన్నాడు. ఎవరున్నారండి మనతో? ఉన్నాడు చాలు, ఆయన ఉన్నాడు చాలు. ఆమేన్ అనేవాడు నీతో ఉండగా నువ్వు భయపడొద్దు. ఆమేన్ అంటాడని అబ్రహాముకు తెలుసు కాబట్టి శారమ్మకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. అక్కడ ఆమేన్ అన్నాడు. ఇస్సాకుతో కిందకు వచ్చి అంటాడు, యెహోవా ఈరే. ఏమంటున్నాడు? గట్టిగా చెప్పండి. ఇసాగ్గా బలిపశువు ఏదన్నాడు కదా, కొండల మీద నా కొరకు ఆమేన్ అని పలికి ఫస్టే కొమ్ములు తీరిన పొట్టేలను దాచాడు కదా, ఆయన యెహోవా. ఆమేన్ అనేవాడు కొండ మీద సిద్ధపరిచేశాడు అక్కడ బలిపశువుని. ఆమేన్ అనేవాడు నీకుండగా ఎవ్వరిని వదులుకోవటానికైనా సిద్ధపడు. భక్తి కోసం, వైరాగ్యం కోసం, ప్రతిష్టత కోసం, సంఘం కోసం, ఉపదేశం కోసం పోరాడు. ఎవ్వరిని వదులుకోవటానికైనా ఇష్టపడు. దేనిని వదులుకోవటానికైనా ఇష్టపడు. దేనిని విడిచిపెట్టడానికైనా ఇష్టపడు. నేను అంటాను, లేని దానిని ఉన్నట్టుగా పలికేవాడు మనతో ఉన్నాడు. యోబు అనండి, ఆమేన్ అనేవాడు ఉన్నాడు కాబట్టి సంతోషంగా ఉన్నాడు. పోయిన వాటి కోసం ఏమీ బాధపడలేదు. ఈ పోయినవి మళ్ళీ ఆమేన్ అనేవాడిని నేను సంపాదించుకున్నాను గనక ఆయన ఆమేన్ అంటాడు, రెండుగా వచ్చి పడతాయి. నేను అంటాను, ఆస్తి సంపాదించుకోవటం కంటే ఆమేన్ అన్నవాడిని సంపాదించుకో. బంధువుల్ని సంపాదించుకోవడం కంటే ఆమేన్ అనేవాడిని సంపాదించుకో. ఉద్యోగం సంపాదించుకోవడం కంటే ఆమేన్ అనేవాడిని సంపాదించుకో. మనకి ముందు కావలసింది ఆత్మీయ పోరాటం. ఆత్మీయ జీవితంలో ఒక వైరాగ్యం కలిగి వెళ్ళిపోవాలి. ఎవ్వరూ చేయని భక్తి మనం చెయ్యాలి. మనుషులకి నీ భక్తి పిచ్చి పుట్టించవచ్చు, మనుషులకి నీ భక్తి మూర్ఖత్వం అనుకోవచ్చు. ఇదేం భక్తిరా, ఇంత ప్రార్థన, ఇంత ఇంత ఉపవాసమా, మేము ప్రార్థనకి వెళతాం, మేము ప్రభు నమ్ముతాం, ఏంటి మూర్ఖత్వం అనొచ్చు. కానీ ఆత్మీయ పోరాటం దేవునితో కలిసి మనం చెయ్యాలి. హల్లెలూయా. మనం దేవునితో కలిసి పోరాటం చేద్దాం. ఆత్మీయతలో ఒక పోరాటం చేద్దాం. మనం పరిపూర్ణమయ్యేంత వరకు పోరాటం చేద్దాం. మన మహిమలోకి ఎత్తబడే వరకు పోరాటం చేద్దాం. మనం పరిశుద్ధ పరచబడేంత వరకు పోరాటం చేద్దాం. మనం పరిపూర్ణతతో వధువు భారీగా నిలబడేదాకా పోరాటం చేద్దాం. మహిమ రెక్కలతో ఎగిరిపోయేంత వరకు పోరాటం చేద్దాం. పోరాటములు ఎవడొచ్చినా మొత్తాన్ని వదిలేసి ఒంటరిగా ఉండు. ఒంటిగా ఉన్నవాడిని పెక్కుమంది చేస్తాడు. సలోమి గారు నాతో ఒక మాట అన్నారు, అమ్మా నువ్వు ఎవరు ఇళ్ళకి వెళ్ళట్లేదు, ఎవరు నీ కూతురి పెళ్ళికి వస్తారంటే అని చెప్పింది ఆమె. ఒక్క మాట చెప్పింది. దమ్మున్నాడు ఇక్కడ ఎవడున్నాడు ఆ మాట చెప్పటానికి. ఎవ్వరు నీ కూతురి పెళ్ళికి రారు కదా. ఎవ్వరు కాటిచ్చిన పూజల పిల్లని వెళ్ళట్లేదు, వాళ్ళ బంధువులందరూ పూజలోళ్ళే. ఎలా వస్తారు మీ పిల్ల పెళ్ళికి? చాలు అంది. మీరు అన్నారా నేను అబద్ధం చెప్తున్నాను? చేయి చూపించండి. అన్నారా అబద్ధం చెప్తున్నాను అనింది. ఆ మాట గుండె లోతుల్లో అంది. ఎప్పుడైతే ఆ మాట అందో, అభిషేక ప్రార్థనల దగ్గర నుంచి సొంత వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు తల్లి. సంఘంలో కనపడుతుంది. ఈరోజు మా సొంత తమ్ముడి కూతురు పెళ్ళి, సొంత రక్త సంబంధం అయ్యా. ఏంటి నీ ధైర్యం? సంఘం. ఎవడొచ్చినా రాపోయిన పెళ్ళి జరిగిద్ది. నేను అంటాను, ఒంటరి ప్రయాణము నువ్వు చేయగలిగితే నా దేవుడు వాళ్ళ పట్ల ఆమేన్ అంటాడు. వినటం ఎవడైనా వింటాడు. చెయ్యి. సమ్మగా హాయిగా సూపర్ చెప్పాడు అనిపిస్తారు. చెయ్యి. చేస్తే తెలిసిద్ది అమ్మంటే ఏంటో, వదులుకుంటే తెలిసిద్ది ఆ బాధ ఏంటో, రక్తాన్ని తెంచుకుంటే తెలిసిద్ది ఆ కష్టం ఏంటో. అది ఆ తల్లికి తెలుసు. తన తమ్ముడిని వదులుకుంటున్నప్పుడు, సొంత వాళ్ళని విడిచిపెట్టుకుంటున్నప్పుడు పేగు బంధం ఆమెకి తెలుసు. కానీ తప్పదు, వాక్యానికి లోబడాలి.
ఇప్పుడు నేను ఒంటరిగా ఉండి పోరాడకపోతే, గుంపులు కలిసిపోతే ఆమేననేవాడు ఉండడు నాతో. అబ్రహాం పట్ల ఆమేన్ అన్నాడంటే అబ్రహాము ఎవ్వరి సజెషన్ తీసుకోకుండా ఇస్సాకుని తీసుకుని వెళ్ళిపోయాడు. పొదలో పొట్టేల్ని దాచేసి ఉంచాడు దేవుడు. వద్దు, నువ్వు భక్తి చేస్తున్నప్పుడు ఎవడి సజెషన్స్ వద్దు. దైవజనుడు మాట్లాడుతున్నాడా, వాక్యం మాట్లాడుతుందా, అపోస్తల ఉపదేశం మాట్లాడుతుందా, దానికి లోబడి ఎంత యుద్ధమైనా చేయడానికి సిద్ధపడు. నేను చెప్తున్నాను, ఎవ్వరు ఉన్నా లేకపోయినా అబ్రహాముని పిలిచిన వాడు, అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు, అబ్రహాముని పెక్కు మందిగా చేసేశాడు ఆయన. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఫీలింగ్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోవాలి, నీ ఎమోషన్స్ అన్నీ పడేయాలి. బంధుత్వాలు, బంధాలు, రక్తాలన్నీ అంటే నేనేం చెప్తున్నానంటే అన్ని విషయాల్లో కాదు, భక్తి జోలికి వస్తే దేవుడు బంధువులు డిబేట్ పడితే దేవుడే అని కోరుకోవాలి. దేవుడు లోకం అని డిబేట్ పడితే దేవుడే కోరుకోవాలి. నాకు దేవుడు ఆరోగ్యం అంటే దేవుణ్ణి కోరుకోవాలి. దేవునికి దేనికన్నా డిబేట్ పడుతుందా, దేవుడు అయిపోవాలి స్థానము. ఆత్మీయ జీవితంలో పోరాడు, ఒక స్థాయిలోకి రా. అద్భుతం నా ప్రభు చేయబోతున్నాడు. ఒంటరిగా పోరాడు, ఒంటరిగా ఉండు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చూడట్లేదు, ఎవరు ఏం తిన్నావా ఉన్నావా అని అడగట్లేదని బాధపడ మాకు. వస్తున్న కన్నీరు కళ్ళల్లోనే ఆపేయ్. ఆమేననేవాడు ఆమెను అనబోతున్నాడు. కలుగునుగాక. ఎవడంటాడమ్మ, వదిలే పోతే పోయారు వాళ్ళు, వదిలిపడి ఆమేననేవాడిని సంపాదించుకున్నావు చాలు. దేవునికి స్తోత్రం చెప్పరే. రెండవది, నా వైపు చూడండి, మీ బైబిల్లోకి ఏం వెళ్ళక్కర్లా, మీకు అర్థమైపోద్ది. యాకోబు అనండి గట్టిగా. ఇంకా అయిపోయింది, ఒక్క పేజీ ఉంది. యాకోబు అనండి. యాకోబు ఒకరోజు భార్యల్ని అద్దరికి పంపించాడు. ఎక్కడికి పంపించాడు చెప్పాలి గట్టిగా. ఆస్తిని, ఎడ్లని యాకోబు ఎక్కడికి పంపించాడు? అద్దరికి పంపించేశాడు. భార్యల్ని పంపించాడు, దాసీల్ని పంపించాడు. ఆ ఎడ్లని, ఆస్తినంతా అద్దరికి పంపించి ఇద్దరినున్నాడు. ఇద్దరి అనండి, గిత్తిరి బిత్తిరి కాదు, అద్దరి. స్పష్టంగా అనండి, ఇద్దరి అనండి. అద్దరిన ఎవరున్నారు? అట్లా చెప్పొద్దు. యాకోబు భార్యలు అనండి, యాకోబు దాస్యులు అనండి, యాకోబు ఆస్తి అనండి, యాకోబు బలము అనండి, యాకోబు శక్తి అనండి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇద్దరిన. ఎవరున్నారు? వాళ్ళు లేకుండా ఇక్కడేం చేస్తున్నాడు? నేనంటాను అద్దరికి భార్యలను పంపించాడు, అద్దరికి తన వారిని అద్దరిన పెట్టాడు. ఆమేన్ అనేవాడు ఇద్దరిన యాకోబును కలుసుకోవడానికి రాబోతున్నాడు. మాట్లాడేవాడు ఇద్దరికి రాబోతున్నాడు. రోషము కలిగినోడు ఇద్దరికి రాబోతున్నాడు. అందుకే యాకోబు ఇద్దరిన ఉన్నాడు. హల్లెలూయా! ఇప్పుడు నేనంటాను, అద్దరిన మన పాపాన్ని విడిచిపెట్టాలి, అద్దరిన లోకాన్ని వదిలేయాలి, అద్దరిన నీ కడ్డొచ్చే వారిని అక్కడ పెట్టాలి. నీతో మాట్లాడుతున్నవాడు ఈదరిన ఉన్నాడు. ఆమేననేవాడు నిన్ను కలుసుకోవడానికి రాబోతున్నాడు. లోకాన్ని వదిలినప్పుడు, పాపాన్ని వదిలినప్పుడు, జోదాన్ని వదిలినప్పుడు, పనికిమాలిన పనులన్నీ అద్దరిన పెట్టేయాలి. అందరిలో కలిస్తే ఆమేననేవాడిని కలుసుకోలేవు. ఇప్పుడు పరలోకములో నుంచి దేవాది దేవుడు వస్తున్నాడు. ఎవరిని కలుసుకోవడానికి? యాకోబుని. యాకోబు జనాల్లో లేడు అనండి, యాకోబు ఊరేగింపుల్లో లేడు అనండి, యాకోబు సంతోషపడట్లేదు అనండి, యాకోబు ఎంజాయ్మెంట్లో లేడు అనండి. ఎక్కడున్నాడు? ఈ మాట చెప్పండి. అందుకే ఆమేననేవాడు యాకోబుని కలుసుకోవడానికి కొన్ని వేల కిలోమీటర్లు దాటి వచ్చాడు. భార్య అడుగుతుంది, భర్త గారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు ఎందుకు? మేము ఇద్దరికి వస్తాం. భార్య అంటుంది, జబ్బు కలది లేయా అంటుంది. పుసి కలది లేయా, పుసి కలది ఎట్లా ఉంటుంది? భర్త గారు
జబ్బు కలదంటున్న మాట ఏంటి తెలుసా? ఇద్దరికి పెరుగుతున్నాం, మమ్మల్ని ఇంటి అద్దరిని వదిలేసాం, మేము వస్తాం. రాహేలు తన ఇష్టంగా ప్రేమించి చేసుకున్న రాహేలు అంటుంది, భర్త గారు నన్ను వదిలేసి వెళ్ళిపోతావేంటి? ఇద్దరికి ఎందుకు వెళుతున్నావు? మమ్మల్ని అద్దరిని ఎందుకు వదిలేసామంటే ఆయన అంటాడు నేను ఆమీన్ అనేవాడిని కలుసుకోబోతున్నాను. లేనిది ఉన్నదానిగా సృష్టించేవాడిని కలుసుకోబోతున్నాను. ఆశీర్వాదాన్ని పంపేవాడిని కలుసుకోబోతున్నాను. నా జీవితాన్ని మార్చేవాడిని కలుసుకోబోతున్నాను. నా చరిత్ర మార్చేవాడిని కలుసుకోబోతున్నాను. నన్ను బలపరిచేవాడిని కలుసుకోబోతున్నాను. అప్పకి పుసుకలది నోరు మూసింది, రాహేలు నోరు మూసింది. ఓహో, నిన్ను కలుసుకునేవాడు రాబోతున్నాడా, నీతో మాట్లాడేవాడు రాబోతున్నాడా, ఉపదేశమైనోడు రాబోతున్నాడా, అగ్ని జ్వాలలు కలిగిన వాడు రాబోతున్నాడా, 10,000లో అందగాడు రాబోతున్నాడా? పోరా బాబుకి నువ్వు ఎవడ మాట అయినవని నోరు మూసుకున్నారు వాళ్ళు. మేము అద్దరినే ఉంటాం, ఇద్దరిని ఆయనతో ఎంజాయ్ చేయి. ఇద్దరిన నువ్వు ఆయనే ఉండాలి. ఇద్దరిన ఇది ఉండాలంటే కుదరదు, ఇది ఉండాలంటే కుదరదు. ఒక్కదానివే ఒక్కడివే ఉండాలి. అన్నీ వదిలేయాలి. చెప్పండి, పక్కన వాళ్ళ వైపు చూసి అన్నీ వదిలేయాలిరా. నేను ఈజీ అనుకుంటున్నావా అమ్మా? అన్నీ వదిలేయాలి. ఇద్దరికి నువ్వు సింగిల్గా రావాలి. అసలు ఒంటరిగా దొరకాలి ఫస్ట్. అయ్యా అన్నీ వదిలేసానయ్యా. ఆగు మేఘాల మీద వచ్చేస్తాడు. ఇష్టమైన బిర్యానీ చంపుకున్నారా అయ్యా, వచ్చేస్తాడు. ఇష్టమైన వాళ్ళతో మాటలు కట్ చేశారా అయ్యా, వచ్చేస్తాడు. ఎందుకంటే లేయా అనే రాహేలుని, నీకు సంబంధించిన నీ భక్తిని పాడు చేసే సమస్తాన్ని అద్దరిని పెట్టావు కదా, దిగి వచ్చేస్తాడు నీ కొరకు. ఎందుకనండి? మీరు ఆన్సర్ చెప్పొద్దు. ఎందుకు? యాకోబు పేరుని ఇజ్రాయేలుగా మార్చేవాడు అక్కడికి వచ్చాడు. నేనంటాను, నీ భక్తికి అడ్డొచ్చేయని అద్దరిని వదిలే నీ స్థితిగతులను మార్చేవాడు ఇద్దరిని ఉన్నాడు. నీ బ్రతుకును మార్చేవాడు వచ్చేస్తున్నాడు. ఆయన్ని కలుసుకోవడానికి ఇద్దరికి ఎందుకు వస్తున్నాను అడిగాడు అనుకో, నా పరిస్థితిని మార్చేవాడు ఇద్దరిని వస్తున్నాడు. అద్దరిని మొత్తాన్ని వదిలేయాలనండి. అద్దరిని మొత్తాన్ని వదిలేయాలనండి. పాపాన్ని వదిలేయాలి, లోకాన్ని వదిలేయాలి, వేషాలు వదిలేయాలి, తిక్క వేషాలు వదిలేయాలి, జీవపటంబాలు వదిలేయాలి, శరీరాశలు వదిలేయాలి, నేత్రాశలు వదిలేయాలి, పాపిష్టి వ్యవహారాలు వదిలేయాలి. ఇద్దరికి రావాలి, సింగిల్గా రావాలి, ఒక్కదానివే రావాలి, ఒక్కడవే రావాలి. ఇది రావద్దు. నువ్వు ఒక్కదానివే రావాలి. అర్థమవుతుందా? ఆమెన్ చెప్పండి. నువ్వు ఒక్కదానివే రావాలి. నీ స్థితిని మార్చేవాడు అక్కడికి వస్తాడు. చివరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తానే. నేను వెళ్ళైపోతున్నాను వాళ్ళు స్తోత్రం చెప్తారా? ఏంటి ఈరోజు అసాధారణమైన శక్తి బలంగా పనిచేస్తుంది. దేవుడు ఏదో చేయబోతున్నాడు. అమ్మా, ఈ ఒక్కరోజు నీ భర్తతో తిట్టించుకుంటే తిట్టించుకో, నా పేరు చెప్పు, నా మీద నేరం మోపు, నీ బదులు నేను వీపును చూపిస్తా, నీ బదులు నేను కొరడాలతో కొట్టిస్తాను. నన్ను పిచ్చ బూతులు తిట్టించినా సరే ఇవాళ నేను వదిలేదే లేదు. ఏదైనా సరే ఈరోజు నేను పంపించేదే లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్నదంతా నీకు ఇచ్చి నేను వెళ్ళిపోవాలి. ఈ ఒక్క వారం కొంచెం ఓపిక పట్టండి. భారంతో వింటున్నారా, ఇష్టంతో వింటున్నారా? కొంతమంది వాక్యం అయిపోయిన అలా వాళ్ళు ఇష్టంతో వింటారు, వాక్యం అయిపోగానే పరిగెత్తే వాళ్ళు టెన్షన్ అయిపోతుంది. నా వైపు చూడండి. ఇప్పుడు అబ్రహాము అనండి ఒకసారి. ఒంటరిగా కొండ మీదకి వెళ్ళాడు. ఎవరి సజెషన్స్ తీసుకోవాలా. భక్తి అంటే ఉపదేశం ఏది చెప్తే అదే చేశాడు. ఉపదేశం ఏది మాట్లాడితే అదే చేశాడు. ఆ భక్తి చేస్తే గొడవలు అవుతాయని తెలిసినా చేశాడు. అందుకే ఒంటరిగా అతను భక్తి చేశాడు. కాబట్టి దేవుడు పొదలో పొట్టేళ్ళను పెట్టేశాడు. యెహోవా ఈరే అన్నీ అతను చూసుకున్నాడు ఆయన. రెండవది యాకోబు సమస్తాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని భక్తికి ఆటంకమయ్యి ఆశీర్వాదాన్ని రానివ్వకుండా ఆపే భార్యలు, ఆస్తి, అందచందలు మొత్తం అద్దరిని విడిచాడు. ఇద్దరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరికి ఆమేన్ అనేవాడు ప్రత్యక్షమయ్యాడు.
భార్యలు అద్దరి నుంచి ఆ రేవు నుంచి చూస్తున్నారు. చూస్తూ ఉండగా ఎవరో ఒక మేఘారూరుడే దిగి రావటం వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళు మైమర్చిపోయారు. సమీపించరాని తేజస్సుతో దిగిరావడం భార్యలు చూసి గగ్గోలు పెట్టారు. ఏదో ఒక అదృశ్యమైన శక్తి నా భర్తను కలుసుకోవడానికి రాబోతుందని కంగారు పడిపోయారు. ఎప్పుడు చూడలేని ఒక వింత వారు చూసి అద్దరిన వాళ్ళు కంగారు పడిపోతున్నారు. వాళ్ళందరినీ వదిలేశాడు, అద్దరికి వచ్చాడు. పేరును మార్చేవాడు అక్కడికి వచ్చాడు, జీవితాన్ని మార్చేవాడు అక్కడికి వచ్చాడు, బ్రతుకును మార్చేవాడు అక్కడికి వచ్చాడు. కొద్దిసేపట్లో వీడిని చంపి పాడి మీద పెట్టుకెళ్తారు చూసావా, కొద్దిసేపట్లో వీడిని చంపాలనుకున్న వారే ఊరేగింపుతో తీసుకెళ్లేవాడు అక్కడికి వచ్చాడు. చూసారా, ఈ రోజున నీవు ఇద్దరిన ఉండు, నేను కలుసుకోవడానికి ఆమెన్ అనేవాడు రాబోతున్నాడు. ఆమెన్ అని ఎప్పుడంటో తెలుసా, నువ్వు ఇద్దరిని ఉండాలి, అన్నీ అక్కడ ఉండాలి, నువ్వు దేవుని సందులో ఉండాలి, అన్నీ బయట ఉండాలి, నువ్వు ప్రభు సందులో నిలబడాలి. అప్పుడు వచ్చి ఆమెన్ అంటాడు. నీ బతుకు మారిపోద్ది. ఇలా తీసుకునే బతుకు ఇలా ఇవ్వటం మొదలైపోద్ది. ఇలా ఉన్న బతుకు ఇలా మారిపోద్ది. ఇలా ఉన్న జీవితం సంతోషంగా మారిపోద్ది. నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఏలియా అనండి, చివరిగా ఏలియా అనండి. అయ్యా, రోషముతో నేను ఒక్కడనే ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు దేవునితో? నేను ఒక్కడనే ఉన్నానయ్యా, రోషం కలిగినోడిని. ఇశ్రాయేలు దేవుడా, సైన్యములకు అధిపతి, రోషం కలిగినోడు నేను ఒక్కడనే ఉన్నాను. అందుకే కదరా నీ కొరకు అగ్నిగా దిగొచ్చాను నేను. హల్లెలూయా. ఒకరోజు డిబేట్ పడింది బయలు దేవతలకి ప్రభుకి. డిబేట్ ముగించేశాను. డిబేట్ ఇక ఇజ్రాయేలు ప్రజలందరూ రెండు తలంతుల మధ్యలో ఉన్నారు. బయలు దేవుడు మా దేవుడా, ఇజ్రాయేలు దేవుడు మా దేవుడా? మొత్తాన్ని ఎడ్లను చీల్చేయమన్నాడు. పడిపోయిన బలిపీఠాలు కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వినండి, అన్ని బలిపీఠాలు పడిపోయినాయి, ఏలియా బలిపీఠం పడిపోలేదు. అందరూ చల్లారిపోయారు, ఏలియా చల్లారిపోలేదు. అందరూ త్రొక్కబడ్డారు, ఏలియా మాత్రం త్రొక్కబడలేదు. అరే, మీరు ఆయన ఆరాధించకపోతే నేనున్నాను రా, రోషం కలిగినోడిని, అగ్నితో ఉన్నోడిని, జయరాజు గారి ప్రసంగాన్ని నేను వినేవాడిని నేనున్నాను రా. మీరు వినకపోతే పాపిష్టిచ్చానమా. ఎవడు లేడనుకున్నారా జయరాజు గారి ప్రసంగాలు చేసేవాళ్ళు? మేమున్నాం. చెప్పగలవా నువ్వు ఇప్పుడు? ఏమీ లేదు అక్కడ సీను. రోషం ఏది? అందరు బలిపీఠాలు పడిపోయినాయి, అందరు బలిపీఠాలు చల్లా చెదరైపోయినాయి, అందరు బలిపీఠాలు కుప్పకూలిపోయినాయి, అందరు బలిపీఠాలు నాశనం అయిపోయినాయి. కానీ నా బలిపీఠం నిలబడింది. నేను దేవుని కొరకు రోషంగా నిలబడ్డాను. ఉన్నాడండి ఒకడు, పడిపోయిన బలిపీఠాలను కట్టేశాడండి. కట్టేసి ఇప్పుడు దాని మీద ఎడ్లను వేసేసి పెడితే బైలా 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 అని ఓ పొద్దునుంచి సాయంత్రం దాకా కోసేసుకుని రత్తాలు. ఏ బయలు రాలే అక్కడ సీను. కానీ అందరూ భక్తి చేయలేదు. అప్పుడు ఎవరు చేశారు భక్తి? ఎవరు చర్చికి రాలేదు. అప్పుడు ఎవరు వచ్చారు? ఎవరు ఉపవాసం ఉండలేదు. అప్పుడు ఎవరున్నారు? అందరికి రోగాలు వచ్చినాయి, కానీ ఎవరు చర్చికి రాలేదు. ఈయనకు రోగం వచ్చింది, కానీ నేను చర్చికి వచ్చాడు. ఎవరు రాలేదు, ఈయనే వచ్చాడు. అందరు బలిపీఠాలు పడిపోయినాయి, ఈయనే బలిపీఠాలు కట్టబడింది. అందరూ దైవజుడికి వ్యతిరేకమైపడి ఈయనే దైవజుడికి సపోర్ట్గా నిలబడ్డాడు. అందరూ అయ్యగారు చెప్పిన వాక్యాలు చేయట్లా, ఈయన ఒక్కడే చేస్తున్నాడు. అందుకే ఈయనలో ఉన్న అగ్ని చూసి ఆ అగ్ని దిగొచ్చేసింది. వీడిలో మండుచున్న అగ్ని చూసి ఆ యూదా గోత్రపు సింహమైన అగ్ని దిగొచ్చేసింది. ఆ దహించు అగ్ని ఈ అగ్నికి తట్టుకోలేక దిగి వచ్చేసింది. నేను అంటాను, నీలో అగ్ని ఉంటే అగ్ని నిన్ను కనపరిచింది. నీలో అగ్ని ఉంటే ఆ అగ్ని నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఆ డిబేట్ దేనికో తెలుసా? పరువుకు సంబంధించింది. అది పరువుకు సంబంధించింది. ఇప్పుడు గనక ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు రాపోతే పరువు పోద్ది. సవాల్ ఇసిరాడు, మా దేవుడు గొప్పవాడు, ఖచ్చితంగా మీరందరూ ఇప్పుడు ఆ దేవుడికి మొక్కాలి, ఇజ్రాయేలు దేవుడే గొప్పవాడని సవాల్ ఇసిరాడు. ఇప్పుడు గనక అగ్ని దిగిరాపోతే ఏలియా తల నరికేసినట్లయిపోద్ది. బయలు ప్రవక్తల దగ్గర తల దించుకునే స్థితిలోకి వెళ్ళిపోతాడు. కానీ ఏలియాల మండుచున్న అగ్ని చూసి దహించు అగ్ని దిగొచ్చేశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అవమానం రావలసిన స్థలములో దేవుడు ఏలియాకి ఘనతనిచ్చేశాడు. నింద రావలసిన స్థలములో నా దేవుడు ఘనతనిచ్చాడు. బూడిద మిగలవలసిన సమలో పూదండ వేసేశాడు. ఏడవలసిన స్థలంలో నవ్వించేశాడు.
బాధపడాల్సిన స్థలములో సంతోషం పెట్టేశాడు. నేనంటాను ఒంటరిగా ఉన్నవాళ్ళు రగలాలి దేవుని కొరకు, బలిపీఠాలను కట్టుకొని రగలాలి దేవుని కొరకు. ఎవరి గురించి నీకు అనవసరం, నీవు దేవుని కొరకు రగులు. అంచె దినాల్లో వాక్యము కొరకు రగులు, అంచె దినాల్లో సంఘము కొరకు రగులు, అంచె దినాల్లో ఉపదేశము కొరకు రగులుకో. ఆ దేవుడు నిన్ను కనపరుస్తాడు. నీలో అగ్ని ఉంటే ఆ అగ్ని ఆగదు. ఫస్ట్ ఎవరిలో అగ్ని ఉండాలి? ఏ అగ్ని ఉండాలి? దేవుని కొరకు నేను ఏదో చెయ్యాలి, ఈ భక్తి చాలదు, ఈ ప్రార్థన చాలదు, ఈ ఉపవాసం చాలు, ఇంకేదో చెయ్యాలి. రేపు రాబోతున్న ఎండాకాలంలో అభిషేక ప్రార్థనలు జరగబోతున్నాయి. కుండపోతములుగా దేవుని శక్తి సంఘములు సంచరించబోతుంది. మరొకసారి 25వ సంవత్సరంలో దేవుడు మరొకసారి ఆయన ఏంటో చూపించబోతున్నాడు. కనుక మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. మనలో అగ్ని దేవుడు మండితే ఆయన దిగొచ్చేస్తాడు. నీ వైరాగ్యం చూసి దిగి రావాలి, నీ సమర్పణ చూసి దిగి రావాలి, నీ త్యాగం చూసి దిగి రావాలి, నీ భక్తి చూసి దిగి రావాలి, నీ ఉపవాసం చూసి దిగి రావాలి, నీ కన్నీరు చూసి దిగి రావాలి, నీ ఉపవాసాలు చూసి దిగి రావాలి, నీ సమర్పణ చూసి దిగి రావాలి, నీ కోరిక నీ తపన చూసి దిగి రావాలి. ఆ అగ్ని దిగి రావాలంటే ఇక్కడ అగ్ని మండాలి. ఇప్పుడు చెప్పండి ఆ మాట, చూపించాలి, ఇంకోసారి చూపించాలి. ఇక్కడ మండకుండా అది రాదు. ఏలియా ఇక్కడ మండాడు కాబట్టి అది దిగొచ్చింది. శుభ్రం దిగొచ్చాడు అగ్ని దేవుడు. అర్పణ కాల్చి పడేశాడంతే. బయలు పెడతను చండాలేశాడు బయలు ప్రవక్తలందరినీ. ఆ అగ్ని దిగిరటం మామూలుది కాదు, ఇక్కడ మండాలి. అందరూ ఆరిపోయినా నువ్వు ఆరిపోకూడదు, రగులుకోవాలి. హల్లెలూయా. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది? ప్రభుకు స్తోత్రం చెప్పండి, ప్రభుకు స్తోత్రం చెప్పండి, ప్రభుకు స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఒకే ఒక్క ముక్క చెప్తాను, ఒంటరిగా నువ్వు భక్తి చేయాలి. అబ్రహామది ఒంటరిగా ఇద్దరికి నువ్వు రావాలి. యాకోబది ఒంటరిగా నువ్వు మండాలి. ఏలియా ఏది చేసినా ఒంటి గుర్రమేక. మనం చేసే భక్తి ఎవడూ చేయలేడు. అర్థమైందా? నువ్వే వైరాగ్యం పెట్టేసుకున్న భక్తి నేను చేయలేనని చెప్పేసి గుంపులో కలిసావంటే ఆమెన్ అనేవాడు రాడు. ఇప్పుడు ఆయన ఆమెన్ అనాలంటే ఆయన ఒంటరిగా వచ్చి అంటున్నాడు, నువ్వు కూడా ఒంటరిగా ఉండాలి. భక్తి విషయంలో ఎవ్వరు వదిలేసినా ఒంటరి అయిపో, పర్లేదు, ఒంటరిగా ఉండు. పెక్కు మందిని చేసేస్తాడు. నీ దగ్గరికి వాళ్ళు వస్తారు. ఒక ముక్కలో చెప్పాలంటే, ఓ నాన్న, నా చెల్లి, నా డబ్బు ఏమక్కర్లు, అవే పరిగెడతాయి. ఏమంటాడు దావీదు? కృపాక్షేమములు నా వెంట పడాలి మీరు అంటాడు. ఏమంటాడు ఆయన? నేను నీ అంట రావటం ఏంటి? ఏ కృప నా ఎంట పడు అంటే ఈ అమ్మాయిని కదా అంటాను, చెబుతున్నా. ఏ క్షేమం నా ఎంట పడు, నేను నీ ఎంట పడేది ఏంటి? నేను దేవుని సన్నిధిలో రోషం కలిగినోడు. నేను ఒంటరిగా అన్నలు వదిలేశారు, తండ్రి వదిలేశాడు, అసలు రాజుతో సహ్యం నన్ను విసర్జించేశారు, పనికి మనలాగా చూశారు. కానీ రగిలింది అగ్ని. ఒంటరి ప్రయాణం ఆగల. అడవిలో పాట రాశారు, అడవిలో స్తుతించాడు, గొర్రెలు కాచుకుంటేనే కనపరిచాడు. సీను మారిపోయింది. ఇప్పుడు కృపాక్షేమం ఆయన వెంట పడాలి. అయ్యా బంధువులు వదిలేస్తారు, అయ్యా ఎంత భక్తి చేయమంటున్నావు, అది వదిలేస్తారు, ఇది వదిలేస్తారు, జాబులు పోతే, ఉద్యోగాలు పోతే, తినడానికి ఉండదు, అయ్యా నీ అంట పడాలి. ఊరుకులారా, సీపులు ఎక్కడికి నువ్వు ఆటంట పట్టుకుని దరిద్రం. శ్యామమా కాదు, క్షామమా నా వెంటరా, ఎందుకు రావేరా నా తరా. ఎందుకంటే ఒక దేవుని కొరకు రగిడేవాడు ఆ మాట చెప్పగలడు, ఒంటిగా ఉన్నవాడు ఆ మాట చెప్పగలడు, దేవుని కొరకు దేనినైనా వదులుకునేవాడు ఆ మాట చెప్పగలడు. కృపాక్షేమములు నా వెంట వస్తే నాకు మైండ్ పోయింది దావీదు ఆ మాట మాట్లాడుతుంటే. దావీదా నువ్వెందుకు వాటెంట పట్టం అయిపోయిందంటే కదా దావీదు జీవితం, వాటెంట పట్టం అయిపోయింది, ఇప్పుడు అవే నా వెంట పడాలి అంటాడు. ఈ రోజున సంఘము వెంట కృప తరుమునుగాక, సంఘాన్ని క్షేమము తరుమునుగాక, ఆశీర్వాదం తరుమునుగాక, సమృద్ధి తరుమునుగాక, కృప తరుమునుగాక, అభిషేకం తరుగునుగాక. ఎన్నంతుల అభిషేకమో తెలుసా? 2 అభిషేకం మనల్ని తరుముకుంటా వచ్చునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నేను టెలికాస్ట్ చేసేస్తున్నాను. మా ఎండల్లో వచ్చే అభిషేక ప్రార్థనలు ఏంటో తెలుసా? మనము డిసెంబర్ అంతా వాటిని తరిమాము,
వాటిని తరిమాము. ఇప్పుడు ఎండల్లో వచ్చే అభిషేకాలు మనల్ని తరమబోతున్నాయి, వస్తున్నా రాబోతున్నాయి, నీ మీదకి వచ్చి దిగి నేను ప్రార్థించబోతున్నాయి, ఆవరించబోతున్నాయి. అది ఈ వాక్యము దేవుడు మీ వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. లెగిచి నిలబడనందరూ